हरे कृष्ण माता जी सन प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी हरे दंडवत कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम। Thank you for joining today's session. हरे कृष्ण माता जी హరే కృష్ణ అండి అందరు. ఇవాళ మనం 16వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాము. ఓకే, మనం మంగళాచరణ చేసి మన క్లాస్ మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगतगुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Hare Krishna Mataji and Prabhuji. Thank you so much for joining today's session. हरे कृष्ण माता जी। हरे कृष्ण माता जी। Hare Krishna. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी దండాత్ హరే ప్రణామ్. కృష్ణ దండవత్ ప్రణామ్. 15వ అధ్యాయం ఒకసారి మనం రివిజన్ చేద్దాము. ఓకే, సో 15వ అధ్యాయానికి ఉన్న పేరేంటి? పురుషోత్తమ యోగ. పురుషోత్తమ యోగము. దానికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం హోమ్. హెచ్ అంటే హోమ్ ఆర్ హోటల్. హోమ్ ఆర్ హోటల్. హోటల్ చూడ్డానికి బాగున్నప్పటికీ కూడా మనకి కొంతకాలం ఉన్న తర్వాత మనం ఉండలేము అని చెప్పి అనుకున్నాం. మన ఇంటికి మనం వెళ్ళిపోవడంలోనే మనకి తృప్తి ఉంటుంది అని అనుకున్నాం. సో ఇక్కడ ఇల్లు ఏంటి, హోటల్ ఏంటి? ఇల్లు ఆధ్యాత్మికత, హోటల్ ఈ జగత్తు. ఈ జగత్తులో ఉన్నత లోకాలు ఉంటాయి కదా, స్వర్గలోకాలు, అవి హోటల్ తో కంపేర్ చేస్తున్నారు. అండ్
నిన్న ఒక వృక్షం గురించి చర్చించుకున్నాం. ఏమిటా వృక్షము? ఎలా ఉంది ఆ వృక్షం? అశ్వత్థ ఉమ్, ఎలా ఉంది ఆ వృక్షము? లోపలకున్నాయి శాఖలుగా పైకున్నాయి. తలకిందులుగా అవుట్ అవ్వదు. తల క్రిందులుగా ఉంది. వేళ్ళు పైకున్నాయి, శాఖలు క్రిందకున్నాయి. అవుట్ కాదు, అది ఇప్పుడేసాడుగా. కాదు. ఓకే, మీరు వెనక ఇంకేదైనా మాట్లాడుతుంటే దయచేసి మ్యూట్ లో ఉండండి. మీరు ఇక్కడ ఆన్సర్ ఇస్తుంటేనే అన్మ్యూట్ అవ్వండి. ఓకే. సో వేళ్ళు పైకున్నాయి, శాఖలు క్రిందకున్నాయి. మరి ఇది దేంతో పోల్చబడింది చెప్పండి? ఈ సంసారం ఈ తలక్రిందులుగా ఉన్న వృక్షం అనేది ఈ భౌతిక జగత్తుతో పోల్చబడింది అనమాట. తలక్రిందులుగా ఉన్నది ఎక్కడ కనిపిస్తుంది అనుకున్నాం నిన్న మనము? నీడ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. మరి ఈ భౌతిక జగత్ అనేది అట్లాంటి దాంతో పోల్చినట్లయితే భౌతిక జగత్ రిఫ్లెక్షన్ అనుకుంటే ఒరిజినల్ థింగ్ ఏంటి? ఆధ్యాత్మిక మరి ఆధ్యాత్మిక ప్రపంచం భౌతిక ప్రపంచంలో ప్రతిబింబం చెందడానికి కారణం ఏమనుకున్నాం? అక్కడ నీరు అయినట్లు ఇక్కడ కారణం ఏంటి? మాయ. మన కోరికలు, డిజైర్స్ అనుకున్నాం కదా. ఓకే, మన భౌతికమైన కోరికల వల్ల భౌతిక జగత్ ఉన్నది. ఒకవేళ భౌతిక కోరికలు లేవనుకోండి, భౌతిక జగత్ అనేది ఉండదు. నీరు లేదనుకోండి, ప్రతిబింబం ఉంటుందా అక్కడ చెట్టుకి? ఉండదు కదా. అలానే మన భౌతికమైన కోరికలు అనేవి లేనప్పుడు భౌతిక జగత్ ఉండదు. అందుకనే భక్తిలో మనం ఏం చేస్తున్నాం? భౌతిక కోరికలు తగ్గించుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే అది తగ్గించుకుంటూ ఉంటేనే మనం ఈ భౌతిక జగత్తు నుండి మనం ఇంటికి మనం వెళ్తాం. ఇక్కడ భౌతిక కోరికలు పెంచుకుంటూ ఉంటే ఇంకా నీడలోనే బ్రతుకుతూ ఉండాల్సి వస్తుంది, మాయలోనే బ్రతుకుతూ ఉండాల్సి వస్తుంది మనం. ఓకే, ఆ తర్వాత ఎట్లా మళ్ళీ మళ్ళీ మనం జన్మ తీసుకుంటామని చెప్పి చర్చించుకున్నాం నిన్న, గుర్తుందా అది? సో మనం చేసుకునే పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి కూడా ఈ వాయువు గంధాన్ని తీసుకెళ్ళినట్టు ఈ ఆత్మ అనేది వేరు వేరు దేహాలకి తీసుకెళ్ళబడుతుంది. ఇంకా పునర్జన్మ అనేది ఉంటుంది అనుకున్నామా లేదనుకున్నామా? ఉంటుంది. ఓకే, ఇంకా అందరికీ అర్థమవుతుందా ఇదంతా? పునర్జన్మ ఉంటుంది, మనము ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోవాలి లేదంటారు. సో మూర్ఖులకి ఇది అర్థం కాదు అని భగవంతుడే చెప్పారు. ఓకే, నెక్స్ట్ మెయింటైనర్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్, దాంట్లో ఏం చర్చించుకున్నాము? విశ్వ పోషకుడుగా ఎలా ఉన్నారు భగవంతుడు? నిన్న గుర్తున్నాయా పాయింట్స్? లోకమంతా అది డిస్కస్ చేయలేదు మాట. ఆన్ అండ్ ఆన్, ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ నేను పునర్జన్మ గురించి అడిగాను కదా అక్కడ. ఇంకా ఓకే, క్షేత్రజ్ఞ కదా మాతాజీ? ఏంటండి క్షేత్రము, క్షేత్రజ్ఞ అది 13వ అధ్యాయం అండి, 15వ అధ్యాయం రివిజన్ చేస్తాను. నోట్స్ రాయాలి, అందుకే నోట్స్ రాయకపోతే చాలా కష్టం. రాయలేదు మాతాజీ, 3 అధ్యాయస్ మధ్యలో కొంచెం రాయలేదు. అదే క్యాంప్ లో ఉన్నా కదా మాతాజీ, సమ్మర్ క్యాంప్ పిల్లలది, అట్లా కొంచెం బిజీ అయిపోయింది. ఓకే మాతాజీ. విశ్వ పోషకుడుగా ఎలా ఉన్నారు భగవంతుడు? విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. సో జగత్తు, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆయన శక్తితోనే తేలుతున్నాయని చెప్పి ఓకే. మన శరీరానికి, ఆత్మకి పోషకుడుగా ఎలా ఉన్నారు? కొన్ని వివరాలు నిన్న మనం చర్చించుకున్నాం కదా, చెప్పగలరా అవి? విశ్వ పోషకుడుగా మనకి సూర్య చంద్రుల్లా కూడా ఉన్నారు. కాంతి ద్వారా మనకి ఆహారం అది. కరెక్ట్. సూర్యుడు లేకపోతే ఈ జగత్ ఎలా ఉంటది అనుకున్నాము? మొత్తం చీకటితో, భౌతిక జగత్ మొత్తం అంధకారంతో ఉంటుంది. కానీ భగవంతుడు తన కృపతో ఇక్కడ సూర్య చంద్రులు, విద్యుత్తు, అగ్ని ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల మనం ఇలా బ్రతకగలుగుతున్నాం. దాంతో పాటు ఇంకా ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? భగవంతుడి కృప అనేది మన జీవితంలో ఎలా చూడొచ్చు అనేవి నిన్న చాలా డిస్కస్ చేసుకున్నాం. చెప్పండి అట్లా కొన్ని. జీర్ణక్రియలో జఠరాగ్నిగా ఉంది. వెరీ గుడ్, జఠరాగ్ని. ఇంకోటి అది చందమామ, అది సోమరసంతో కూరగాయలన్నీ ఔషధీలు గుణం అనేది వస్తుంది. ఆ కూరలకి, పళ్ళకి మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. కరెక్ట్. ఇంకా నీటికి రుచి వస్తుంది. నీటికి రుచి, అది 10వ అధ్యాయంలోది, నిన్న మనం చర్చించుకోలేదు. బట్ అది కూడా కరెక్టే. ఔషధాలుగా, ఇంకా వాటర్ సైకిల్ గురించి చర్చించుకున్నాం, గుర్తుందా? సముద్రం నుండి నీరు ఆవిరేఖలుగా మారి వర్షం, మనకు తాగే నీళ్లు మనకు లభ్యం. ఇంకా భగవంతుడు ఇంకా మనకి ఏమి ఇస్తారనుకున్నాము? స్మరణ,
మర్చిపోయే శక్తి, జ్ఞానము, ఈ మూడు కూడా భగవంతుడి నుండి వస్తాయని చెప్పి నిన్న చర్చించుకున్నాం. అవును. సో వేదాలన్నిటి సారం ఏంటి? ఎవరిని తెలుసుకోవడం వేదాలన్నిటి సారం? భగవంతుని తెలుసుకోవడం. నెక్స్ట్ ఈ ఏంటి? ఆనందం. ఏంటి అది? ఎవరెవరు ఉంటారు? ఎలాంటి రకాల జనులు ఉంటారు అనుకున్నాము? క్షరులు, పతనం చెందేవాళ్ళు. పతనం చెందేవారిని ఏమంటున్నాము? చరులు. చెరులు. అంటే మనందరం చెరులం అన్నమాట. పతనం చెందకుండా ఆధ్యాత్మిక ధామంలోనే ఉన్నవారు అక్షరులు. కరెక్ట్. మరి వీరిరువురికి అతీతంగా ఉన్న వ్యక్తి ఎవరు? భగవంతుడు. ఆయన అందరిలో కల్లా ఉత్తముడు కాబట్టి ఆయనకు వచ్చిన పేరేంటి? ఓకే. మరి ఆ పురుషోత్తముణ్ణి మనము తెలుసుకోవాలంటే మనం చేయాల్సిన ఒక్క మార్గం ఏంటి? భక్తి. ఓకే, ఫైన్. అయితే ఇంకొక పాయింట్ చెప్తాను. ఏంటంటే ఈ భౌతిక జగత్తు అనే వృక్షంతో పోల్చారు కదా. వృక్షాన్ని నరకాలంటే మనకి ఏముండాలి చెప్పండి? గొడ్డలు ఉండాలి కదా, యాక్స్ ఉండాలి కదా. సో ఇక్కడ ఆ గొడ్డలి ఏంటి తెలుసా? డిటాచ్మెంట్, అనాసక్తి అనే గొడ్డలితో నువ్వు దీన్ని నరకాలి అంటారన్నమాట. ఓకే. మరి ఎవరికి అనాసక్తి ఉంటుంది, ఎవరు ఆసక్తులైపోయి ఉంటారు ఈ జగత్తుతో అనే వివరాలతో మనకి 16వ అధ్యాయం అనేది మొదలవుతుంది. ఓకే. సో 15వ అధ్యాయంలో జగత్తుల గురించి చూసాం. భౌతిక జగత్తు ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక జగత్ ఏంటి, ఆధ్యాత్మిక జగత్తులో అసలు సూర్యచంద్రుల అవసరం ఉందనుకున్నామా? ఆధ్యాత్మిక జగత్తులో అవసరం లేదు. ఎందుకంటే భగవంతుని కాంతితోనే అవి ప్రభావితమైపోయి ఉంటాయి, అవి ప్రకాశిస్తూ ఉంటాయి. స్వయం ప్రకాశమైన ధామాలు అన్నమాట అవి. వాటికి వీళ్ళ అవసరం లేదు. కానీ భగవంతుడి లీల కోసం ఆయన ఒకవేళ చీకటిని క్రియేట్ చేసి చంద్రుడిని తెప్పించాలంటే అది భగవంతుడి ఇష్టం. కానీ స్వతహాగా ఆ ధామాలన్నీ కూడా స్వయం ప్రకాశంతో ఉంటాయి. ఓకే. మరి ఇప్పుడు ఎవరెవరు ఈ అశ్వత్థ వృక్షాన్ని, తలక్రిందులుగా ఉన్న ఈ అశ్వత్థ వృక్షాన్ని అంటే ఈ భౌతిక జగత్తుని ఎవరు నరికి వేయగలరు, ఎవరు ఛేదించగలరు అనే దానిపైన మనం డిస్కస్ చేస్తూ ఇవాళ 16వ అధ్యాయం అనేది ఉండబోతుంది. ఇవాళ సెషన్ కూడా శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్ కి పీపీటీ షేర్ చేస్తాను. ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపద యోగం. ఓకే. దైవాసుర సంపత్ విభాగ యోగం అంటారు, దైవాసుర సంపద యోగం అంటారు, దైవాసుర గుణాలు అంటారు. ఇక్కడ సంపద అని ఎందుకు వాడారు అంటే గుణాలని చెప్పడానికి ఇక్కడ సంపద వాడారు అనమాట. దైవ గుణంలో ఉన్న వారి సంపద ఏంటి అంటే వారి గుణాలు. అసుర గుణంలో ఉన్న వారి సంపద ఏంటి అంటే వారి యొక్క గుణాలు, అసుర గుణాలు. సో ఇక్కడ సంపద అనే పదానికి గుణాలు అనే భావంగా మనం తీసుకొని దైవాసుర గుణాలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారు. ఓకే. దీనికి ఉన్న సంక్షిప్త నామం పేరు డోర్, DOOR. డి అంటే డివైన్ అండ్ డెమోనియాక్ క్వాలిటీస్, దైవ మరియు అసుర గుణములు. ఓ అదర్ ఆస్పెక్ట్స్, ఇతర అంశములు. ఓ అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్, అసురుల దృక్పథం మరియు అభిప్రాయము. ఆర్ రిమూవల్ ఆఫ్ డిమోనియాక్ క్వాలిటీస్, అసుర గుణముల నివృత్తి. ఓకే. సో దైవ మరియు అసుర గుణాలు ఏంటి, ఇతర అంశాలు ఏంటి, అసురుల దృక్పథం మరియు వారి అభిప్రాయం ఎలా ఉంటుంది, వారి గుణములను నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపైన ఇవాళ అధ్యాయం అనేది ఉండబోతుంది. ఒక్కసారి క్విక్ గా మనం అన్ని చాప్టర్స్ యొక్క సంక్షిప్త నామాలు చెప్పుకుందామా? మొదటి అధ్యాయం సంక్షిప్త నామం ఏంటి? డౌట్. సెకండ్ గీత. థర్డ్ ఫిఫ్త్ స్టెప్. ఓకే. సెవెంత్ హెడ్. ఓకే. ఫోర్త్ సిక్స్త్ ఈజీ. ఎయిత్ డెడ్. 10th హియర్. కరెక్ట్. 9th కింగ్, రాజ విద్య కదా, కింగ్. ఓకే. 12th
గాడ్ కరెక్ట్. గాడ్ ఓకే. 12వ అధ్యాయం భక్తి యోగం కాబట్టి మనకి అది గాడ్ అని పెట్టుకున్నాం. చిన్న అధ్యాయం ఒక లెటర్ తక్కువ ఉంది అని కూడా అనుకున్నాం. 11th అధ్యాయం 11వ అధ్యాయం భగవంతుని యొక్క విశ్వరూపం చూపిస్తున్నారు, అది కూడా రూపతోనే ఉన్నది పేరు. 14వ అధ్యాయం ట్రాప్, ఎలా మనల్ని త్రిగుణాలు ట్రాప్ లో పడేస్తున్నాయని తెలుసుకున్నాం. 15వ అధ్యాయం ఓం. చూసారా 15వ అధ్యాయం కూడా దగ్గరగా ఉంది. మన ఇంటి గురించి మనం తెలుసుకుంటున్నాం కదా, సో దీనికి ఇచ్చిన పేరు కూడా హోమ్ అనమాట. 14వ అధ్యాయం మనం ఎలా ట్రాప్ లో పడుతున్నామో తెలుసుకుంటున్నాం కాబట్టి ట్రాప్. 12వ అధ్యాయం భగవంతుడు భక్తి గురించి తెలుసుకున్నాం కాబట్టి గాడ్ ఉంది. 11వ అధ్యాయం ఏమో విశ్వరూపం గురించి తెలుసుకున్నాం కాబట్టి రూప ఉంది. సో అట్లా కొన్ని 9th అధ్యాయం అయితే మనకి రాజవిద్య అంటున్నారు కాబట్టి కింగ్ అని ఉన్నది. ఓకే, అట్లా కొన్ని మాత్రం బాగా దగ్గరగా ఉంటాయి మనకి. అండ్ 12th అయిపోయింది. 13th వైజ్. 16th 16 నైస్, గుడ్. వీటి పేర్లు కూడా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంతకు ముందు అన్నట్లుగా మీకు అధ్యాయం మొత్తం కూడా పైనగా గుర్తుంటుంది. ఓకే, సో డోర్, divine and demoniac qualities, other aspects, outlook and opinion of demons, removal of demoniac qualities. సో దైవ మరియు అసుర గుణములు, ఇవి 26 దైవ గుణములు అనేవి ఇక్కడ చెప్పినట్లయితే 6 అసుర గుణాలు అనేవిగా చెప్తారనమాట. సో దైవ మరియు అసుర గుణములు అవి ఎలా వృద్ధి చెందుతాయి, ఈ గుణముల పరిణామం ఏంటి, శాంతియుత సమాజానికి ఉత్తమమైన పరిష్కారం ఏంటి, ఇవి ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశాలు. ఓకే, దైవ గుణములు ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతి సాధించడానికి దోహదపడతాయి. ఈ దైవ గుణములు ఏంటి అంటే మనకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఇవి చాలా దోహదపడతాయి అన్నమాట. అసలు దైవ గుణాలే లేవనుకోండి, ఆధ్యాత్మికంగా మనం ఏదన్నా ఒక వ్యక్తికి చెప్పాలి అంటే ఆ వ్యక్తిలో దైవ గుణం అనేది లేదనుకోండి, వాళ్ళు అస్సలు మొగ్గు చూపరు. భగవంతుని గురించి తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అనేది వారికి కలగదు అనమాట. ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా. సో మీ అందరికీ ఇవాళ ఇంట్రెస్ట్ కలిగి వింటున్నారు అంటే మీలో ఆ దైవ గుణం అనేది ఉన్నది కాబట్టే మీరు మొగ్గు చూపుతున్నారు. ఓకే, పర్ఫెక్ట్ గాడ్లీ క్వాలిటీస్ మనకు ఉన్నాయని నేను చెప్పట్లేదు, బట్ ఎంతో కొంత మనలో ఆ దైవీ గుణాలు అనేవి ఉన్నాయి కాబట్టే మనం మొగ్గు చూపుతున్నాం. భగవంతుని గురించి తెలుసుకోవాలి, అసలు భగవద్గీత ఏం చెప్తుంది, నా జీవితాన్ని ఉత్తరించుకోవాలి అనే భావన కేవలం దైవీ గుణాలు ఉన్న వారికి కలుగుతూ ఉంటుంది. సో ఆధ్యాత్మికంగా ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా కష్టం. అది రావాలి అంటే దైవీ గుణాలు అనేవి ఉండాలి. సో ఏంటి ఆ దైవీ గుణాలు అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. శ్రీ భగవానుడు పలికను, ఓ భరతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మ నిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయ రాహిత్యము, గౌరవ వాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావమును కలిగిన దివ్యుల యందు ఉండును. ఇక్కడ 26 లక్షణాలు గుణాలు అనేవి చెప్పారు. కొన్ని మనకి డైరెక్ట్ ఉంటాయి, కొన్ని మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భయరాహిత్యము. సో భయరాహిత్యం అనేది ఎందుకు ఉంటది అంటే బేసిక్ గా ఎవరికైతే కొంచెమైనా ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది, మనం దానికి కట్టుబడి ఉండాలి అనే గుణం ఉంటుందో వారికి భయం అనేది ఉండదన్నమాట. సో బేసిక్ గా భగవంతుని పైన ఎంతో కొంత విశ్వాసం ఉన్నవారు కొంచెం నిశ్చింతగా బ్రతకడం అనేది చూస్తూ ఉంటారు. ఎవరికైతే ఆ విశ్వాసం అనేది లేదో వారిలో ఎప్పుడు కూడా భయంగా ఉంటది అనమాట. అండ్ దైవీ గుణాలు ఉన్నవారు కూడా ధార్మికంగా బ్రతుకుతారు కాబట్టి ఎక్కడైతే ధర్మాన్ని పట్టుకుంటామో అక్కడ భయం అనేది ఉండదు. మీకు మొదటి అధ్యాయంలో కూడా కౌరవులు శంఖనాదం చేసినప్పుడు పాండవులకి హృదయం బద్దలైనట్టుగా మనం చర్చించుకున్నామా? అవును మాతాజీ. నేను అడిగిన క్వశ్చన్ సరిగ్గా వినండి. పాండవులకి కౌరవులు శంఖనాదం చేసినప్పుడు పాండవుల హృదయం కంపించినట్లు లేదు, కనిపించలేదు. కనిపించలేదు. అదే మరి పాండవులు, కృష్ణ, అర్జున వీళ్ళందరూ కూడా శంఖనాదం పూరించినప్పుడు కౌరవుల హృదయం ఏమైంది? కంపించిపోయింది. ఎందుకు ఇలా జరిగింది అంటే వీళ్ళు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి వీళ్ళ హృదయం అనేది షేక్ అవ్వలేదు. భగవంతుడు వీరితో ఉన్నారు అండ్ వీరు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ భయం అనేది కలగలేదు. కానీ అటుపక్క కౌరవుల స్థితి ఏంటి అంటే
వారు అధర్మం వైపు ఉన్నారు అని ఎవరికి తెలిసినా తెలియకపోయినా మన మనస్సాక్షికి అయితే తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? సో బయటికి మనం ఎంత చేసినా గానీ మనస్సాక్షికి అయితే తెలుస్తుంది నేను తప్పు మార్గంలో ఉన్నాను అని అర్థమైపోతుంది. కాబట్టి ఇటువైపు ధర్మం వైపు ఉన్నవారు శంఖనాదం పూరించగానే వారి గుండెలు కంపించిపోయాయి అన్నమాట. సో బేసిక్ ఇక్కడ భయరాహిత్యం అని చెప్పుకోవడానికి మనం ఇది కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎవరైతే ధార్మికంగా బ్రతుకుతారో దైవీ గుణాలతో ఉన్నవారే ధార్మికంగా బ్రతుకుతారు. అలా ఉన్న వ్యక్తి భయపడరు. మరియు వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుని యొక్క శరణు తీసుకుంటారు కాబట్టి భయం అనేది ఉండదు. ఓకే, మీరు వెంకటేశ్వర స్వామి మూర్తిని గమనించినట్లయితే ఎలా ఉంటది? వెంకటేశ్వర స్వామి ఎలా నిలబడతారు చెప్పండి? ఒక హ్యాండ్ అభయహస్తంతో ఇట్లా ఉంటది, ఇట్లా ఉంటది కదా. మంచి టీవీగా నిలబడతారంట, ఏ భయం లేకుండా టీవీగా ఉంటారు. యాక్చువల్ గా ఆయనది అభయహస్తం ఇవ్వరు, ఇట్లా పెడతారు. ఇట్లా పెట్టి ఇట్లా నడుం పైన చేయబెడతారు. గమనించండి సార్. పాదాలు సరైన వేయమంటారు మాత. సో బేసిక్ గా ఇట్లా చూపిస్తూ ఈ చెయ్యేమో తన నడుము లోతు కిందకి పెడతారనమాట. అది ఏం సూచిస్తుంది తెలుసా? మీరు నా పాదాల శరణు గనక వేడినట్లయితే మీ కష్టాలనేవి మీ మోకాళ్ళ పైకి రావు అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. సో ఎవరైతే నా పాదాల శరణు తీసుకుంటారో వారిని ఏ కష్టము ఏ చీకు చింత కూడా ముంచెయ్యదు అని అర్థం అనమాట. ఓకే, సో అటువంటి భగవంతుని పాదాలు శరణు తీసుకుంటాం కాబట్టి మనకి భయం అనేది ఉండదు, భయరాహిత్యంతో ఉంటారు దైవీ గుణంలో ఉన్నవారు అని చెప్తున్నారు. ఇంకా స్వీయ స్థితి పవిత్రీకరణ. సో వాళ్ళు ఎప్పుడు కూడా పవిత్రీకరణ వైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా ప్యూరిఫై అవ్వాలి, ఎలా నేను నాలో ఉన్న అనర్థాలని నేను తగ్గించుకుంటూ నాలో దైవీ గుణాలని పెంపొందించుకోవాలి అనే తపనతో ఉంటారు. కాబట్టి ఆ పవిత్రీకరణ, వారున్న స్వీయ స్థితి పవిత్రీకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, ఇది కూడా దైవీ గుణంలో ఉన్నవారు సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని, ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవాలి అనే ఇదిగా వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు అనమాట. ఓకే, దానగుణం ఉంటుంది. ఆత్మ నిగ్రహము అంటే ఏంటంటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి, మనస్సుని కంట్రోల్ చేయగలిగిన శక్తి రెండు కూడా వారికి ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా యజ్ఞాచరణము, సో యజ్ఞాల్ని ఆచరిస్తూ ఉంటారు. యజ్ఞాచరణము అంటే బేసిక్ గా ఇక్కడ నిజంగా ఫైర్ సాక్రిఫైస్ చేయడమా అంటే అలా అని కాదు, బట్ ఏంటి అంటే స్వలాభం కోసం కాకుండా ఎంతో కొంత నిస్వార్థంగా బ్రతకడం అనమాట. అంటే పర్ఫార్మింగ్ అన్ యాక్టివిటీ విత్ అ మూడ్ ఆఫ్ సాక్రిఫైస్ యజ్ఞం చేసే భావన ఏదైతే ఉంటుందో ఆ భావన అనేది పెట్టుకొని ఉంటారు అనమాట ఈ దైవీ గుణం వారు. సో మొత్తం స్వలాభం కోసం బ్రతకాలి, నా కోసమే నేను ఉండాలి అనే గుణం వీరికి ఉండదు. దయాగుణం ఉంటుంది. సో యజ్ఞాచరణం అనేది చేస్తూ ఉంటారు. వేదాలు అధ్యయనం చేస్తూ ఉంటారు, తపస్యలు చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా మనకి భక్తిలోకి వచ్చాక ఒక తపస్య అందరం చేస్తాం. నేను ఒక మాతాజీ కూడా అడిగారు దీని గురించి చెప్పండి మాతాజీ అని. సో ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఏకాదశి. ఎగ్జాక్ట్లీ, రేపు ఉంది అపర ఏకాదశి, కరెక్ట్. సో 15 రోజులకు ఒకసారి మనకి ఏకాదశి వస్తుంది. సో మనకి శుక్లపక్షం కృష్ణపక్షం 2 పక్షాలు ఉన్నట్లయితే నెలలో ప్రతి పక్షంలో కూడా 11వ రోజుని మనం ఏకాదశిగా చెప్తాము. సో ఆ ఏకాదశి అనేది భగవంతునికి చాలా ప్రియమైన రోజు అన్నమాట. ఓకే, సో ఏకాదశి రోజు ఏం చేయమని చెప్తారంటే ఉపవాసం చేయమని చెప్తారు. జనరల్ గా ఉపవాసం అంటే మనకి అర్థం ఏమని అనుకుంటాం చెప్పండి? ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం, ఏమీ తినకుండా ఉండడం అని మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్లీ, ఉపవాసం, వాసము అంటే జీవించడం, గడపడం అనమాట. ఎలా? దగ్గరగా. ఎవరికి దగ్గరగా అంటే భగవంతునికి దగ్గరగా ఉండే రోజుని, ఏ రోజైతే మనం అలా దగ్గరగా ఉండాలని చెప్తున్నారో దాన్ని ఉపవాసం అని చెప్తారు అనమాట. అంటే దీనికి 2 వస్తాయి. మనం బేసిక్ గా బాడీలీ నీడ్స్ అనేవి, ఈ శారీరక అవసరాలు అనేవి కొంచెం తగ్గించుకొని ఆ రోజులాగే మనం బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, స్నాక్స్ అని, డిన్నర్ అని ఇట్లా అన్ని చేసేసుకుంటూ తినేస్తూ ఉంటే ఇంకా మనకి సమయం ఉంటుందా చెప్పండి భగవంతునికి దగ్గరగా ఉండడానికి? సో ఆ రోజు ఏం చేస్తారు అంటే వీలైనంత శారీరక అవసరాల్ని తగ్గించుకుంటారు. అదే అసలు తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాయి. కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే చూసుకోవాలి మనకి ఎంత సహకరిస్తుంది, మనం ఎంతవరకు చేయగలము.
నేను నీళ్లు తాగుతూ చేయగలను అంటే కొందరైతే ఏమీ తీసుకోరు, ఏం తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. అది వారి కెపాసిటీ. ఎప్పుడు కూడా ఇట్లా తపస్యల్లో వేరే వారిని మనము ఇమిటేట్ చేయకూడదు. ఒక్కొక్కరి బాడీ నీడ్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి అన్నమాట. సో కొందరు ఏంటి అంటే నీళ్లు జలం తీసుకొని ఉపవాసం ఉంటారు. కొందరు ఏంటంటే పళ్ళు, సో ఫ్రూట్స్, మిల్క్ ఇవి తీసుకుంటూ ఉపవాసం ఉంటారు. ఇంకొందరు ఏంటంటే ఏకాదశి రోజు కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు అని చెప్తారనమాట. సగ్గుబియ్యం తీసుకోవచ్చు, ఫ్రూట్స్ ఇవి తీసుకోవచ్చు, మనకి సామా రైస్ అంటారు, అట్లాంటివి తీసుకోవచ్చు. సో పల్లీలు ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి తింటూ వాళ్ళు భగవత్ ఆరాధన అనేది చేస్తూ ఉంటారనమాట. సో బేసిక్గా రేపు మనకి అపర ఏకాదశి ఉంది. సో ఎవరైతే ఏకాదశి ఫాస్టింగ్ వ్రతం అనేది చేయాలి అని అనుకుంటున్నారో మీరు ఇలా ప్రయత్నం చేయొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు అసలు ఏం తినకుండా ఉంటాను అని అయితే పెట్టుకోవద్దు. ఆల్రెడీ సమ్మర్లో ఉన్నాం కాబట్టి మనకి చాలా తొందరగా ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏకాదశి రోజు మనం చేయాల్సింది ఏంటి అంటే రైస్, బీన్స్, గ్రెయిన్స్ ఇట్లాంటివి మనం తినమన్నమాట. సో మనం ధాన్యం తీసుకోరు, పప్పులు ఇట్లాంటివి తీసుకోరు. అట్లా కొన్ని నియమాలు ఉంటాయి ఏకాదశి రోజు తినకూడనివి. కొందరు ఏమనుకుంటారంటే నైట్ టైం ఉప్మా చేసేసుకొని తినేసేయచ్చు అని అనుకుంటారు. ఓకే, సో మేము చాలా మందికి ఏకాదశి ఉపవాసం అంటే ఏం చెప్తారంటే నైట్ టైమ్ ఇది ఏమంటారు గోధుమ రవ్వ ఉప్మా, మనకి వీట్ రవ్వతో ఉప్మా చేస్తాం కదా, అది చేసుకొని తినొచ్చు అని చెప్తారు. తినకూడదు. ఓకేనా? అంటే మీరు ఎవరైతే పొరపాటున ఎవరైనా చెప్పాలా ఫాలో అవుతున్నప్పుడు కరెక్ట్ గా నియమాలు అనేవి తెలుసుకొని ఫాలో అవ్వండి. సో వీట్ రవ్వతో ఉప్మా తినడం ఇట్లాంటివి చేయకూడదు. అవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ అనమాట. ఓకే, ఇది మాధవ తిథి అంటారు. మాధవునికి చాలా ప్రియమైన రోజు ఏకాదశి అనేది. ఓకే, సో ఎవరైతే కొంచెం శారీరక అవసరాలు అనేవి తగ్గించుకొని వీలైనంత భగవంతుని సేవలో నిమగ్నం అవుతారో చాలా అంటే చాలా బెనిఫిట్ పొందుతారు అంటారు అనమాట. ఇది ఆధ్యాత్మికంగా చూస్తున్నట్లయితే శారీరకంగా హెల్త్ పరంగా కూడా బాడీ అనేది 11th డే ఏదైతే ఉందో ఆ రోజు కనుక ఫాస్టింగ్ చేస్తే మన బాడీ అంతా కూడా డీటాక్సిఫై అయిపోతుంది అంటారు. అంటే బాడీలో ఉండే వ్యర్థం అనేది విషపూరితమైనవి, అది వ్యర్థం అనేది నిలువ ఉండిపోయింది అనుకోండి, అది విషంగా మారిపోతుంది. అది మన బాడీ పైన చెడు ప్రభావం అనేది చూపిస్తుంటుంది. ఈ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమైంది అంటే బాడీలో ఉన్న ఏమంటారు ఆ వ్యర్థము టాక్సిక్ గా మారేదంతా కూడా ఫ్లష్ అయిపోతుంది అనమాట బాడీ నుంచి. చాలా అంటే చాలా మంచిది హెల్త్ పరంగా కూడా. ఓకే, సో మనకి మెంటల్ గా కూడా చాలా స్టేబుల్ గా ఉంటారు ఈ రోజు ఉపవాసం చేసేవాళ్ళు. అండ్ మనం ఎప్పుడైతే ఆహారాన్ని కొంచెం తగ్గిస్తామో నిద్ర కూడా తగ్గిద్ది. అవునా కదా? ఆలోచించండి. మనం ఎప్పుడైతే బాగా కడుపు నిండా తినేసాం అనుకోండి, వెంటనే మనకి ఇంకా నిద్ర వచ్చేస్తుంది, ఆవలింతలు వచ్చేస్తాయి. మన వల్ల కాదు మేల్కోవడం అనేది. ఏకాదశి రోజు కొంచెం లిమిటెడ్ గా తీసుకుంటాం కాబట్టి నిద్ర అనేది రాకుండా ఉంటది. అండ్ మోరోవర్ మనం తీసుకునేది రైస్ ఇట్లాంటివి ఉండవు కాబట్టి మనం తీసుకునే ఆహారం కూడా ఇప్పుడు సగ్గుబియ్యం అలాంటిది కిచిడి చేసుకుంటారు, సగ్గుబియ్యంతో కిచిడి చేస్తారు, కీన్వా తింటారు కొందరు. సో ఇలా మీకు ఏదైతే అవైలబుల్ ఉందో అవి తీసుకోవచ్చు. అవి తినడం వల్ల మనకి నిద్ర వచ్చిన ఫీలింగ్ అనేది కలగదు. అట్ ద సేమ్ టైం బాడీ కూడా అలిసిపోయిన భావన కూడా ఉండదు అనమాట. మనము భగవంతుని సేవ అనేది కొనసాగేలాగా మన శరీరం అనేది సహకరిస్తుంది. ఓకే, సో ఇది ఒక ఆస్టెరిటీ. ఓకే, రేపు మనకి ఏకాదశి ఉంది. సో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ప్రయత్నం చేయండి. చాలా చాలా పవిత్రమైన రోజు, భగవంతునికి చాలా ప్రీతికరమైన రోజు అనమాట. ఒకవేళ ఏదన్నా ఒక్క రోజు మనం ఉపవాసం చేయాలి, జనరల్ గా మనకి చాలా పట్టింపులు ఉంటాయి కదా. ఓకే, గురువారం ఉపవాసం ఉంటాను, శనివారం ఉపవాసం ఉంటాను, సోమవారం ఉపవాసం ఉంటాను, ఇట్లా చేస్తూ ఉంటారు కదా చాలా మంది. ఏదన్నా ఒక్క రోజు మీరు ఉపవాసం ఉండండి చాలా మంచిది అని ఎవరైనా అడిగి చెప్పాలి అంటే ఆ ఒక్క రోజు ఏంటి తెలుసా? ఏకాదశి. ఓకే, ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉన్నా కూడా చాలా 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 బెనిఫిట్ కలుగుతుంది అంటారు. ఓకే, సో ఇది తపస్సేనా కదా చెప్పండి? అంటే రోజు మనకి ఏదైతే ఆహారం తీసుకుంటూ ఉంటామో ఆ ఆహారం పడకపోతే టైంకి కష్టంగానే ఉంటది, కొంచెం శరీరానికి కష్టంగానే ఉంటది. అసలు అంటే నేను కంటిన్యూ చేయగలనా లేదా అనే భావన కూడా ఒక్కోసారి కలిగింది. బట్ స్టిల్ దాన్ని కొంచెం తట్టుకుంటూ ఓర్చుకుంటూ భగవంతుని వైపు మనం మన చేతనని తిప్పడం అనేది కొంచెం తపస్సేనా కాదా చెప్పండి మనకి? ఎస్ ఆర్ నో? సో కానీ ఈ తపస్య అనేది మాత్రం భక్తికి చాలా మంచిదన్నమాట. ఓకే, అండ్ ఇంకొక తపస్య చెప్పండి. పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది తపస్సేనా కాదా? చాలా కష్టం అది కదా. ఎంత ఎంత మంచి నిద్ర ఎప్పుడు పడుతుంది అంటే 3 3:30 మెల్లగా చల్లగాలి తిరుగుతుంది, అప్పుడే మనకి హాయిగా నిద్ర పట్టిన ఫీలింగ్ వస్తుంది. కానీ లేవాల్సిన సమయమే అదనమాట. మనం
సో అది కూడా మనకి తపస్యలాగే ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఇంతకుముందు అనుకున్నాం కదా, ఏదైతే మనకి శరీరానికి మంచి చేస్తుందో, ఆరోగ్యంగా మంచి చేస్తుందో అవన్నీ ఇనీషియల్ గా తపస్యలుగానే ఉంటాయి. బట్ ఒక్కసారి మనం మన శరీరం అనేది దానికి అలవాటు పడగా 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 దాని వల్ల పొందే బెనిఫిట్ ని మనం రుచి చూసాక ఇది నేను అలవాటు చేసుకోవడమే మంచిదైంది అని భావన మనకు కలిగిద్ది అనమాట. ఓకే, ఇంకేమంటున్నారు? యాక్చువల్గా ఈ క్వాలిటీస్ అనేవి మనము 12వ అధ్యాయంలో చర్చించుకున్నాము. భక్తులకు ఉండే లక్షణాలు అనేవి ఇలానే ఉంటాయి, దైవీ గుణంతోనే ఉంటాయి. 13వ అధ్యాయంలో కూడా చర్చించుకున్నాము జ్ఞానం కలిగిన వారి యొక్క లక్షణాలు అనేవి. కొంచెం మనం సిమిలర్ క్వాలిటీసే చెప్పుకున్నాము. సో కొంచెం నేను ఫాస్ట్ గా వెళ్తాను. ఓకే, తపస్సు, సరళత్వము. సో సింపుల్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటది అనమాట. డూప్లిసిటీ, ముందు ఒక మాట వెనక ఒక మాట అనేది లేకుండా సింపుల్ గా ఏదైతే అనుకుంటున్నారో దాన్ని చక్కగా కన్వే చేస్తారు. అండ్ ఆడంబరాలకి డాబుకి పోయి బ్రతకడం అనేది ఉండదు. అహింస అనేది ఉంటుంది, సత్యసంధత, సత్యం అనేది పలుకుతూ ఉంటారు, క్రోధరాహిత్యము, సో కోపం అనేది లేకుండా ఉంటారు, త్యాగము, సో త్యాగం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పుడు నా కోసమే, నా స్వలాభం కోసమే, నాకు నచ్చినట్టే ఉండాలి అనేది లేకుండా ఒక్కొక్కసారి వీరు కూడా తగ్గుతూ ఉంటారు, పక్కవారి కోసం, పక్కవారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు, శాంతియుతంగా ఉంటారు, ఇతరుల దోషములు అనేవి ఎన్నకుండా ఉంటారు. సో కలియుగం అనేది ఇట్ ఈస్ అన్ ఓషన్ ఆఫ్ ఫాల్ట్స్ అంటారు అనమాట. అంటే కలేర్ దోష నిధే రాజన్ అంటారు అనమాట. అంటే కలియుగం అనేది దోషాల యొక్క నిధి లాంటిదంట. అంటే దోషాల నిధిలో మనం దోషం కనిపించాలి అంటే పెద్ద కష్టమేమన్నా ఉంటుందా చెప్పండి? ఈజీగా ఎవరికైనా కనిపిస్తుందా అలా కాదా? ఇంకా సముద్రం దగ్గర నిలబడ్డాక ఇక్కడ నాకు నీరు కనిపించాయంటే నీకేంటి, ఎవరికైనా కనిపిస్తున్నాయంట, అవునా కదా? మనం అలానే కలియుగంలో దోషాలు అనేవి చాలా సులభతరం అనమాట. ఎందుకంటే మొత్తం అందరం కూడా దోషాలతోనే ఉంటాం కాబట్టి దోషాలు కనిపించడం అనేది అది కామన్ థింగ్. కానీ దోషాలు ఎన్నకుండా ఉండడం అనేది దైవీ గుణము. ఒకవేళ నిజంగా దోషాలు వెతకాలి అంటే మనలో మనం వెతుక్కొని మనం దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకొని మన పైన మనం వర్కౌట్ చేసామనుకోండి, అది పర్ఫెక్ట్ వే. మనం ఇతరుల్లో దోషాలు ఎన్నడం మొదలు పెట్టాము అంటే మాత్రం మనకి వస్తూనే ఉంటాయి. ఎంతవరకు వెళ్తామంటే మన చేతన, మన సమయం, మన ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. సో అందుకనే కదా ఫాల్ట్ ఫైండింగ్, గాసిప్, ఇవాళ సమయం అంతా తినేసేది ఇదే, అవునా కదా? చెప్పండి. సో అవును మాతాజీ. వీటి జోలికి వెళ్లకుండా ఉంటారు వాళ్ళు. సో దోషాలు అనేవి ఎంచరు వేరే వారిలో. జీవులందరి ఎడ దయ అనేది ఉంటుంది వారికి. లోభరాహిత్యము, లోభము అంటే అత్యాస, ఇంకా కావాలి అనే ఇది ఉంటుంది కదా, సో అది లేకుండా ఉంటుంది అనమాట. ఎంత వారికి భగవంతుడు ఇచ్చారో దాంతోనే వారు తృప్తిగా ఉంటారు. మృదుత్వము, సో సాఫ్ట్ స్పోకెన్ గా ఉంటారు అనమాట. సో కఠినంగా కాకుండా మృదుత్వం అనేది ఉంటుంది. సిగ్గు, దృఢ నిశ్చయము, తేజము, క్షమ. సో దృఢ నిశ్చయము మనకి డిటర్మినేషన్ తెలిసిందే. తేజము, ఆ కాంతి అనేది ఏమంటారు, ఆ వైటల్ ఫోర్స్ అనేది వారిలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా అంటే నిస్సత్తువుగా లేకుండా ఆ తేజంతో ఉంటారు. క్షమించే గుణం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, శుచిత్వం ఉంటుంది, అసూయ రాహిత్యం, అసూయ అనేది లేకుండా ఉంటారు, గౌరవ వాంఛ లేకుండాను దివ్య గుణములు, దైవీ స్వభావములు కలిగిన దివ్యుల యందు ఉండును. ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా డిస్కస్ చేసుకున్నాము. క్రోధం నుండి విముక్తి, ఇది మనకి ఇందాక వచ్చిన దైవీ లక్షణాల్లో క్రోధరాహిత్యం అనుకున్నాం కదా, దాంట్లో ఉన్న ఒక లక్షణం. సో నేటి ప్రతి కుటుంబం యొక్క గాథ ఎలా అంటే ఇలాగా, నా మాట అంటే నా మాటే, నా మాట అంటే నా మాటే, నా మాటే నెగ్గాలి, నా మాటే నెగ్గాలి. ఓకే, ఏమైపోయింది, మన ఈగో సెంటర్ అయిపోయింది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, పిల్లలు కూడా దానికి తగ్గట్టే ప్రభావితం అవుతున్నారు. ఓకే, సో ఇవాళ భగవంతుడు సెంటర్ గా లేరనుకోండి, ఏ కుటుంబంలో అయినా కానీ ఒకటే సెంటర్ గా ఉంటుంది. ఏంటి అంటే ఎవరి అహంకారం అది వారికి సెంటర్ గా ఉంటుంది. అదే భగవంతుణ్ణి సెంటర్ గా చేయడం మొదలు పెడితే అందరూ కూడా ఒకే పదంలోకి వస్తారు. అండ్ ఆ జీవనం అనేది ఇంతకుముందు క్లాస్ లో కూడా అనుకున్నాం కదా, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారో, కలిసి భగవత్ సేవ చేస్తూ ఉంటారో, వారు ఎప్పుడు కలిసే ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క అహంకారం అనేది కేంద్రం అవ్వదు అక్కడ. కృష్ణుడు కేంద్ర బిందువుగా ఉన్న కుటుంబం అనేది ఇలా ఉంటుంది. సో ఎప్పుడు అంటే వీరి మధ్యన డిస్టర్బెన్సెస్ రావా అంటే డెఫినెట్లీ వస్తుంటాయి డిస్టర్బెన్సెస్. బట్ డిస్టర్బెన్సెస్ అనేవి చిన్నగా ఉన్నప్పుడే సెటిల్ అయిపోతాయి అనమాట.
అది చీల్చి పెద్దగా చేసేసుకొని పెద్ద గాలివానగా అయిపోయి పిల్లల పైన ప్రభావం చూపించి ఇంకా ఇంకా కలిసి ఉండం కుదరదు అన్నంత లెవెల్లో వెళ్ళవన్నమాట. సో ఆ సమయంలో అరిచేసుకున్నప్పటికీ కూడా తర్వాత రియలైజ్ అవుతారు. ఎందుకంటే భగవంతుని సెంటర్గా పెట్టుకున్నాం కదా, మనకి మనసులో కలిగేస్తుంది అనమాట. అరే నేను ఎందుకు అలా దురుసుగా మాట్లాడాను, ఇంత భక్తి చేస్తూ నేను ఇలా మాట్లాడితే నేను ఎలా అసలు ముందుకెళ్తున్నట్టు భక్తిలో అని ఆలోచిస్తారు. ఆలోచించి ఇమీడియట్ గా సారీ చెప్పడానికి సిద్ధపడిపోతారు అనమాట. సో అహంకారం అనేది సెంటర్ గా ఉంటే సారీ చెప్పగలుగుతామా చెప్పండి మనము? ఎప్పుడైతే భగవంతుడు సెంటర్ గా ఉన్నారో ఆ సందర్భంలో కోప్పడినా మాట్లాడినా కూడా ఇమీడియట్ గా కొంచెం సేపట్లోనే మళ్ళీ నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఆ టైంలో ఎందుకో నేను అలా మాట్లాడేస్తాను, యాక్చువల్ గా ఇంకా నేను భక్తిలో అధమ స్థితిలోనే ఉన్నాను నాకు అర్థమవుతుంది, నేను చాలా ప్రయత్నం చేయాలి, నేను సిన్సియర్ గా భగవంతుడిని పట్టుకుంటేనే ఇలాంటి అనర్థాలు అనేవి నేను ఓవర్కమ్ చేయగలను, నాలో అనర్థం వల్లనే నేను ఇలా మాట్లాడాను, దయచేసి నువ్వు బాధపడుంటే సారీ అని ఒక్క మాట చెప్పామనుకోండి, పక్కన ఉన్న వ్యక్తి ఏం చెప్తారు తెలుసా? ఇట్స్ ఓకే, పర్లేదు, ఏం కాదు, ఈసారి ఇట్లాంటి అనర్థం అనేది నీకు రాకుండా ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాము అని అన్నారు అనుకోండి, మనకి చేయూత అనేది వచ్చిందా లేదా ఇప్పుడు చెప్పండి? ఈసారి ఇంకా ఎలా మంచిగా ఫైట్ చేయాలి అనే సపోర్ట్ దొరికిందా లేదా ఇప్పుడు? దొరికింది మేడం, వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో భగవంతుడు కేంద్రంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది అనమాట. సో డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండవు, ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్యన అన్ని కూడా కలిసిపోతాయి, వీరి ఆలోచన వారి ఆలోచన కలిసిపోతుంది అనేది జరగదు. ఇప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ డివోటీస్ కలిసి పనిచేస్తున్న సేవ చేస్తున్నా కూడా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా భగవంతుడు సెంటర్ అవుతారు కాబట్టి వాటి గురించి ఎందుకు పెద్దగా చేయాలి, ముందు సేవ కంటిన్యూ అవ్వాలి, అయినా నేను అలా మాట్లాడుకుని ఉండాల్సింది నాదే తప్పు. అదే భగవంతుడు సెంటర్గా లేదనుకోండి, నేను కరెక్టే చేశాను, నీదే తప్పు అని వస్తుంది. ఎప్పుడైతే నీదే తప్పు అని వచ్చిందో అది సెటిల్ అవ్వదు. ఎప్పుడైతే నాదే తప్పు అని ఒప్పుకుంటామో ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అసుర గుణాలు అనేవి చెప్తున్నారు. సో వీరికి ముక్తికి ఎటువంటి అవకాశం లేదు. అసుర గుణంలో ఉన్న వారికి ముక్తి పొందడం అంటే, ఇప్పుడు నిన్నటి చాప్టర్ కనెక్ట్ చేద్దాం. ఎవరైతే దైవీ గుణంలో ఉంటారో వారికి ఆ లక్షణాలు ఉండడం వల్ల, 26 దైవీ గుణాలు ఉండడం వల్ల వారు ముక్తి పొందడం అనేది చాలా ఈజీ. ముక్తి అంటే అర్థం ఏంటి అంటే భౌతిక జగత్తు నుండి వెళ్ళిపోవడం, దాన్ని ముక్తి అని చెప్తారు. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడిపోవడాన్నే ముక్తి అంటారు. అంటే మళ్ళీ ఇంకా వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ వృద్ధాప్యము, వ్యాధి, మరణము ఇవన్నీ చూడాల్సిన అవసరం లేదు, దాన్నే మనం ముక్తి అని పిలుస్తాం అనమాట. సో దైవీ గుణంలో ఉన్నవారు ముక్తికి అర్హులు, వారికి ఆ గుణాలనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు తొందరగా ఆధ్యాత్మికతని తీసుకుంటారు అండ్ చాలా తొందరగా ముక్తి పదంలోకి వెళ్తారు. అంటే ఈ జగత్తు నుండి వాళ్ళు బయటపడిపోతారు. అంటే నేను అనుకున్నాం కదా, ఏదైతే ఈ జగత్తుని నరికివేయాలి అనుకున్నామో అది వాళ్ళు చేయగలుగుతారు. అనాసక్తి అనే గుడ్డలితో ఈ భౌతిక జగత్తుని వాళ్ళు ఛేదించేస్తారు. మరి ఎవరైతే అసుర స్వభావం ఉన్నారో వారికి ముక్తికి అవకాశం లేదు అంటున్నారు. అంటే ఆ గుణాలు అసుర గుణాలుగా ఉన్నంత కాలం కూడా వారు ఇక్కడే చిక్కుకొని ఉండాల్సిందే. బట్ ఎప్పుడైతే అవి మారుతాయో, దైవీ గుణాలు అనేవి పెంపొందించుకోగలుగుతారో అప్పుడు వాళ్ళు కూడా బయటపడగలుగుతారు. ఓకే, సో ఇక్కడ కొన్ని చెప్పారు చూడండి. మనకి 6 గుణాలు అన్నారు కదా. అజ్ఞానం అనేది ఒక అసుర గుణం అయితే, దురహంకారము, పొగరు, క్రోధము, పరుషత్వము, గర్వము ఇవన్నీ కూడా అసుర గుణాలు. ఓకే, ఎంతో కొంత ఈ పాళ్ళనేవి మనలో కూడా ఉంటాయి, అవునా కదా చెప్పండి? ఎస్ ఆర్ నో? ఉన్నాయి మాతాజీ, ఖచ్చితంగా. పరుషత్వము అంటే మనము సరళంగా మృదువుగా మాట్లాడకుండా కఠినంగా మాట్లాడటాన్ని పరుషత్వం అంటారు. హార్ష్ స్పీచ్ పరుషత్వం అంటే. ఓకే, సో ఈ గుణాలు అనేవి మనలో ఎంతో కొంత ఉంటాయి. అందుకని అనుకున్నాం కదా, సో ప్రతి ఒక్కరిలో గుణాలు అనేవి ఉంటాయి. అసుర గుణాలు అనేవి మనకి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. కలియుగం అనేది దోషాలు అనేది, కాబట్టి ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చేయాలి, ఎలా వస్తాయి ఈ గుణాలు ఏంటి అనేది కూడా చర్చించుకొని ఫైనల్ గా వీటి నుండి ఎలా బయటపడగలము అనేది కూడా చూద్దాం. ఎలా అభివృద్ధి చెందుతాయంటే, ఒకటి జన్మతః కొన్ని వస్తాయి, రెండోది స్వభావ రీత్యా వస్తాయి, మూడోది అభ్యాసం వల్ల కొన్ని మనం నేర్చుకుంటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. సో జన్మతః అంటే ఏంటి అంటే,
అభిజాతస్య జన్మించినట్టి వాని యొక్క వేదములను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువును ప్రసవించుట చాలా అత్యవసరము. ఈ ప్రయోజనం కోసం గర్భాధాన సంస్కారం అనేది ప్రోత్సహించబడింది. సో యాక్చువల్గా ఎప్పుడైతే ఒక స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారో వారు ఎలా అంటే అలాగ పిల్లలకి జన్మనివ్వకుండా గర్భాధాన సంస్కారం అనేది చేస్తారనమాట. సో అలా చేసినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ వాళ్ళు ప్యూరిఫై అవుతారు వాళ్ళిద్దరు కూడా. సో ఎవరైతే తల్లి తండ్రి ఒక శిశువుని వారి జీవితంలోకి ఆహ్వానించాలి అని అనుకున్న సమయంలో వారిరువురు కూడా ప్యూరిఫై అవ్వాలంటే వారిరువురు కూడా చక్కగా భగవద్ ఆరాధన చేసుకుంటూ వారికి వారు పవిత్రీకరణ అవుతూ గర్భాధాన సంస్కారం చేసినప్పుడు ఆ వారి కుటుంబంలోకి వచ్చే శిశువుని ఎట్లాంటి శిశువుని ఆహ్వానిస్తున్నారంటే ఎవరైతే దైవీ గుణంలో ఉన్నారో వారిని వారు ఆహ్వానిస్తున్నట్లయితుంది అనమాట. సో అందుకనే మనకి శాస్త్రాల ప్రకారం ఈ సంస్కారాలు అనేవి అన్ని కూడా చెయ్యాలి అని అంటారు. బట్ ఇవాళ ఎంతవరకు చేస్తున్నారు, ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది మాత్రం ప్రశ్నార్థకమే. బట్ ఎవరైతే చిన్నప్పటి నుంచి శాస్త్రయుతంగా భక్తి అనేది చిన్నప్పటి నుంచే వారికి అలవర్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతారు. ఎలా అంటే అలాగా పిల్లలకి జన్మనివ్వకుండా గర్భాధాన సంస్కారం అనేది చేసుకొని ఆ గర్భాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియ అనమాట చేసుకొని ఒక గొప్ప ఆత్మని ఆహ్వానిస్తారనమాట. సో ఎప్పుడైతే అట్లా జరుగుతుందో వారి కుటుంబంలోకి ఆ తల్లి గర్భంలోకి వచ్చే శిశువు కూడా ఎంతో శుద్ధ ఆత్మ పవిత్రమైన ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. మనం ఏ చేతనతో ఆ చేతనతో శిశువుని ఆహ్వానిస్తున్నాం అనుకోండి ఇట్లా పవిత్రీకరణ అనే ఇది లేకుండా, సో ఏ శిశువు అంటే ఆ శిశువు అంటే ఏ ఆత్మ అంటే ఆ ఆత్మ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో జన్మతః కూడా మనము ఇవన్నీ ఫాలో అయినప్పుడు అసుర గుణాలు అనేవి లేకుండా ఉండే ఒక గొప్ప ఆత్మని మనము తల్లి గర్భంలోకి తీసుకురావచ్చు. ఓకే, సో దానికి గర్భాధాన సంస్కారం అనేది ప్రోత్సహించబడింది. స్వభావము త్రిగుణములతో మన సాంగత్యం మన లక్షణాలను నిర్ణయిస్తుంది. ఒకటి జన్మతః వస్తే ఇంకోటి ఏంటి అంటే మన సాంగత్యం వల్ల. సో మనం ఎటువంటి గుణాంతో ఎక్కువ సాంగత్యం చేస్తామో అటువంటి స్వభావం అనేది మనం అలవర్చుకుంటాము. మొన్న మనం 14వ అధ్యాయం చర్చించుకుంటున్నప్పుడు ఏమన్నాను, మనం శాకాహారం తింటూ రసభరితమైన ఆహారం తింటూ ఉంటే సత్వగుణంలో మనం ఉంటాము. సత్వగుణంలో ఉన్నవారు కూడా శాకాహారాన్ని రసభరితమైన ఆహారాన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు అంటున్నాం. అవి 2 ways లో వర్క్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరైతే సాత్వికమైన జీవనాన్ని గడుపుతూ ఉంటారో వారు సత్వగుణ సాంగత్యంలో ఉన్నట్లు అన్నమాట. ఎవరైతే రాజసికమైన ప్రక్రియలో వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారో, అంటే మనం ఆ రోజు చర్చించుకున్నాం కదా చాలా విషయాలు, వాళ్ళకి ఎప్పుడు కూడా పట్టణ వాతావరణం ఇష్టము, అండ్ వాళ్ళకి ఫాస్ట్ మ్యూజిక్ అంటే ఇష్టము, వాళ్ళకి ఎప్పుడు ఆ ఫిక్షనల్ మూవీస్ బుక్స్ చదవడం ఇష్టము, అండ్ మ్యూజిక్ లో కూడా ఒకటి అనుకున్నాము, అండ్ ఫుడ్ లో కూడా బాగా చట్పటా ఉండేవి ఇష్టము, ఇట్లాంటివన్నీ అనుకున్నాం కదా. సో అటువంటి విధంగా జీవనం అనేది మనం గడుపుతున్నాం అనుకోండి, మనలో రజోగుణ సంపర్కం అనేది ఎక్కువ ఉంటుంది, రజోగుణం పెరుగుతూ ఉంటుంది అనమాట. తమో గుణంలో ఉన్న అలవాట్లనే మనం వృద్ధి చేసుకుంటూ దాన్ని తగ్గట్టుగా బ్రతుకుతుంటే తమో గుణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఒకటి జన్మతః వస్తే, ఇంకొకటి మన అలవాట్లు, మనం ఎటువంటి కేటగిరీలో వచ్చే పనులని యాక్టివిటీస్ ని చేస్తూ ఉన్నామో దానికి తగ్గ స్వభావం అనేది మనం పొందుతూ ఉంటాము. సో అసుర స్వభావులలో ఉండే గుణం ఏంటి అంటే రజోగుణం తమో గుణం ఉంటుంది, దైవ స్వభావులకి సత్వగుణం అనేది ఉంటుంది. ఓకే, ఆ రోజు అనుకున్నాం కదా, సో రజోగుణంలో ఉన్నవారు ఏంటంటే ఇంకా ఎక్కువ ధనార్జన చేయాలి, లోభం అనేది ఎక్కువ ఉంటుంది, అత్యాశ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం. తమో గుణంలో ఉన్న వారికి ఎప్పుడు కూడా బద్ధకం ఉంటుంది, ఒక్క పని కూడా చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఎప్పుడు కూడా రేపు 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 అని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా అసుర స్వభావం అనమాట. సో దైవ గుణంలో ఉన్న వారికి ఏంటంటే క్లారిటీ ఉంటుంది, నేను ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏ టైంకి ఏ పని చేస్తే జీవితం అనేది ప్రశాంతంగా నడుస్తుంది, ఇదంతా కూడా వారికి ఉంటుంది. కాబట్టి ఆ నేచర్ అంతా కూడా సత్వగుణం. సో సత్వగుణ సంపర్కంలో ఎక్కువ ఉన్నాం అనుకోండి, ఆ సాంగత్యంలో ఎక్కువ ఉంటే మనలో దైవ స్వభావం దైవీ గుణాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి. ఓకే, సో ఇది మనం ప్రాక్టికల్ గా చెయ్యాలన్నమాట. సో సత్వగుణంలో ఉండే అలవాట్లు ఏవైతే ఉన్నాయో దానికి మనం ఎక్కువ మన జీవితంలో అట్లాంటివి చేస్తూ ఉంటే మనలో దైవీ గుణాలు కూడా పెంపొందే లక్షణం అనేది పెరుగుతుంది. ఇంకొకటి సాధన. సో మనం
భౌతిక పరిస్థితుల ఇబ్బందికరమైనప్పటికీ అన్ని తరగతుల వారు అభ్యాసం ద్వారా ఈ గుణాలను పెంపొందించుకొని నెమ్మదిగా ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కార స్థాయికి ఎదగవచ్చు. సో జన్మ ఓకే, మనం ఇప్పుడు ఏం చేయలేము అనుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా కూడా ఏదో సాంగత్యంలోకి వచ్చేసాం, తెలియకుండా రజోగుణంగా తమో గుణమైన ఆహారపు అలవాట్లు కానీ మన జీవన విధానం కానీ అట్లా గడిపేసాం అనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే దీని గురించి తెలిసి సాధన మార్గాన్ని మనం ఏబిసిడి ఏదైతే ఉందో అది మనం చేయడం మొదలు పెట్టామంటే మెల్లమెల్లగా మన గుణాలు అనేవి వృద్ధి చెందుతాయి. ఎప్పుడు కూడా తమో గుణం అట్టడుగున ఉంటుంది, దానిపైన రజోగుణం, దానిపైన సత్వగుణం ఉంటుంది, దీనికన్నా పైన శుద్ధ సత్వం ఉంటుంది. మనం సాధన చేసే కొద్ది ఏమైతే తెలుసా, మనం ఏ గుణంలో ఉన్నా కూడా ఆ గుణం నుండి మనము పైకి లిఫ్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకే, సో భక్తుల సాంగత్యంలోకి రావడము, మనము సాంగత్యం గురించి నేను ఒక పాయింట్ చెప్తాను, బట్ ఎనీవే ముందు ఉంటుంది స్లైడ్స్. సో భక్తుల సాంగత్యంలోకి రావడము, గ్రంథాలు చదవడము, చాంటింగ్ చేయడము, విగ్రహారాధన చేయడము, మన ఆహారం అనేది భగవంతునికి నివేదన చేసింది తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మనలో గుణాలు అనేవి మారుతాయి అన్నమాట. తమో గుణంలో ఉన్నవారు అట్లీస్ట్ రజోగుణంలోకి వస్తారు, రజోగుణంలో ఉన్న వారి నుండి మళ్ళీ ప్రోగ్రెస్ అనేది సత్వగుణంలో కనిపిస్తుంది, సత్వగుణంలో ఉన్నవారు అక్కడే చిక్కుకోకుండా శుద్ధ సత్వానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఓకే, అదర్ ఆస్పెక్ట్స్, ఇతర దృక్పథాలు ఇంకేమంటున్నారు, ఈ గుణాల ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్తున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధాయ సురీమత మాశుచ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ గుణములు మోక్షములకు అనుకూలములు, అసుర గుణములు బంధములను కలిగించుచున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపకును. సో దైవీ గుణాలు అనేవి ఇంతకుముందు అనుకున్నాం కదా, మనల్ని ముక్తికి మార్గం అనమాట, అది మోక్షానికి అనుకూలం. అది కానీ అసుర గుణం అనేది ఎప్పటికీ కూడా ఈ బంధనాల్లో చిక్కుకునేలా చేస్తుంది, ముక్తికి అనేది దొరకదు అవి ఉండడం వల్ల. కానీ ఇక్కడ చెప్తున్నారనమాట భగవంతుడు, ఓ అర్జున, నువ్వు ఎలాంటి సంకోచం అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు చక్కగా దైవీ గుణాలతో ఉన్నావు, దైవీ గుణాలతో జన్మించి ఉన్నావు అని చెప్తున్నారు అనమాట. సో మరి ఎట్లా మనం కూడా మరి ఇట్లా దైవీ గుణాలు పెంపొందించుకోవాలి అంటే ఇందాక అనుకున్నట్లు సాధన, ఏబిసిడి, అసోసియేషన్, భక్తుల సాంగత్యం. సాంగత్యం అనేది ఎంత గొప్పది అంటే మనం ఏం చేసినా చేయకపోయినా సాంగత్యంలోకి వచ్చేసాం అనుకోండి, మిగిలినవి 3 చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏబిసిడి కదా, మనం బుక్స్ చదవట్లేదు, జపం చేయట్లేదు, భగవంతునికి నివేదన చేసింది తినట్లేదు, అర్చ విగ్రహాల సేవ చేయట్లేదు, కానీ సాంగత్యంలోకి మాత్రం ఫ్రీక్వెంట్ గా వస్తున్నాం అనుకోండి, ఏమైతే తెలుసా, మెల్లమెల్లగా వీళ్ళు జపం చేస్తూ ఉంటారు, వీళ్ళు బుక్స్ చదువుతూ ఉంటారు, శాస్త్రాలు చదువుతూ ఉంటారు, వీళ్ళు భగవంతునికి నివేదన చేసింది తీసుకుంటూ ఉంటారు, వీళ్ళు విగ్రహారాధన చేస్తూ ఉంటారు. సో భగవత్ సేవలో వీళ్ళు కంప్లీట్ గా ఎంగేజ్ అయి ఉంటారు. కాబట్టి ఇటువంటి వారితో మనం సాంగత్యంలోకి వచ్చామనుకోండి, వద్దన్నా కూడా మనలో ఈ అలవాట్లు వచ్చేస్తాయి అన్నమాట. అది సాంగత్యంకున్న గొప్పతనం. ఎలా అయితే ఒక వ్యక్తి చెడు సాంగత్యంలో ఎంత పతనం అయిపోతాడో, అలానే భక్తుల సాంగత్యం కూడా అంత గొప్పదన్నమాట. మనం జపం చేసే అలవాటు లేకపోయినా, శాస్త్రాలు చదివే అలవాటు లేకపోయినా, ఏం లేకపోయినా కానీ ఒక్కటి మాత్రం వదలద్దు, సాంగత్యాన్ని వదలకుండా మీరు డివోటీస్ తో కలుస్తూ ఇట్లా క్లాసెస్ అనేవి అటెండ్ అవుతూ ఇట్లా వింటూ ఉన్నారు అనుకోండి. సాంగత్యంలో కూడా చేసేది ఏంటి తెలుసా, మాట్లాడుకుంటూ ఉంటారు, కృష్ణ కథ అనేది చర్చించుకుంటూ ఉంటారు, వారి జీవితంలో ఏం నడుస్తుంది, వాళ్ళు వచ్చిన ఛాలెంజెస్ ని వాళ్ళు ఎలా అధిగమించారు అనేది చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో అలా చేస్తూ ఉన్నారనుకోండి, మనకి కూడా ప్రేరణ కలిగింది. అరే వీళ్ళ లైఫ్ కూడా ఏమంతా పూలపాన్పులాగా లేదే, వీళ్ళు కూడా కష్టాలు పడుతూనే ఉన్నారు కదా, కానీ ప్రయత్నం చేస్తున్నారు కదా, నేనెందుకు ప్రయత్నం చేయకూడదు, నేను కూడా ఒక మాలతో మొదలు పెడతాను అని చెప్పి మనకి లోపల నుండే ఇన్స్పిరేషన్ కలిగి, వీళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు కదా, మరి నేను అన్ని చేయకపోయినా కానీ కనీసం ట్రై చేద్దాం అని చెప్పి ఆ ప్రోత్సాహం, ఆ ప్రేరణ, ఇన్స్పిరేషన్ అనేది మనకు కలుగుతుంది అనమాట సాంగత్యంలో ఉండడం. ఒకసారి ఏమైతుంది అంటే, ఒక వ్యక్తి ఈ శ్రీల ప్రభుపాదుల వారు మొత్తం అందరికీ క్లాస్ ఇస్తూ ఉంటే ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నారు. అయితే ఆయన స్వతహాగా ఒక దొంగ అనమాట. సో ఆయన ఏం చేశారు అంటే, శ్రీల ప్రభుపాదుల వారి చేతికి ఒక వాచ్ ని చూశారు. సో అది కొంచెం కాస్ట్లీ వాచ్ అనమాట. సో అది శ్రీల ప్రభుపాదుల వారికి గిఫ్ట్ గా వచ్చింది, పెట్టుకొని ఉన్నారు. సో ఒకసారి ఏమైంది అంటే, ఎలాగో సాధువు కదా, వీళ్ళ దగ్గర దొంగతనం చేయడం అనేది చాలా ఈజీ, సో ఆ వాచ్ కనుక నేను దొంగతనం చేసేసి అది అమ్మేసుకుంటే నాకు చాలా డబ్బులు వచ్చేస్తాయి, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకుంటారు. సో ఏమైంది అంటే, ఈయన సాంగత్యంలో ఉన్నారు కదా, అక్కడ అంతా డివోటీస్ తో ఉన్నారు, అనుకోకుండా శ్రీల ప్రభుపాదుల వారు ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు.
ఈయన అడిగారు అనమాట, మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటేను, ఒక 2 నెలలు సమయం పడుతుంది అని అన్నారనమాట. అయ్యో నేను కలవాలనుకున్నానే అని అంటారనమాట. సో వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఓ ఈయన చాలా సిన్సియర్ భక్తుడు కాబోలు, అందుకనే శ్రీల ప్రభుపాదిని కలవాలి అని తపన చూపిస్తున్నారు అని చెప్పి వాళ్ళందరూ అంటారు. పర్లేదండి, ప్రభుపాదుల వారు వచ్చేదాకా మీరు మాతో పాటు టెంపుల్లోనే ఉండండి, మా మా అందరితోనే ఉండండి, ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు వస్తారో వారిని మిమ్మల్ని కలిసేలాగా మేము ఏర్పాటు చేస్తాము అంటారు. సరేలే ఉండమంటున్నారు కదా అని చెప్పి ఉండడం మొదలు పెట్టారనమాట. ఇంకా టెంపుల్లో ఉండడం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? పొద్దున్నే 3:30కి లేస్తారు, 3ంటికి లేచేస్తారనమాట బ్రహ్మచారులందరూ కూడా. సో 3ంటికి లేచి 4ంటికల్లా వాళ్ళు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయి 4:30 కల్లా మంగళారతి చేసేసుకొని 5:20 కల్లా జపం అనేది మొదలు పెట్టేసి 7:30 దాకా 16 మాలలు చేసుకొని 7:30కి మళ్ళీ భగవంతునికి అంతా కూడా డెకరేషన్ చేసేసి ఇంకొక ఆరతి ఇస్తారు, శృంగార ఆరతి అని చెప్పి. సో ఆ శృంగార ఆరతి అటెండ్ అయ్యి గురు పూజ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు భాగవతం క్లాస్ విని ఆ తర్వాత వాళ్ళు ప్రసాదం అనేది కొంచెం ప్రసాదం తీసుకొని మళ్ళీ డే అంతా కూడా ఈ గ్రంథాలు అనేవి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళడం కానీ, సో వేరే వేరే సేవలు అనేవి పొద్దు నుండి రాత్రి దాకా జరుగుతూ ఉంటాయి అనమాట. మళ్ళీ సాయంత్రం రాగానే మళ్ళీ భగవత్ సేవ అనేది చేసుకొని కొంచెం మళ్ళీ శాస్త్ర పఠనం అనేది చేసుకొని మళ్ళీ కొంచెం ప్రసాదం తీసుకొని తొందరగా పడుకోవడం అనేది జరిగింది అనమాట. సో ఈయనకి చాలా కష్టంగా అనిపించింది అనమాట ఇనీషియల్ గా. కానీ ఫోకస్ అంతా ఎట్లా ఉందంటే, వాచ్ కోసం నేను ఇది భరిస్తాను అని చెప్పి ఎట్లా వాళ్ళందరితో కలిసి సర్లే వీళ్ళందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తా, వీళ్ళందరూ చేస్తున్నారు కదా నేను కూడా చేస్తా అని చెప్పి అట్లా చేశారనమాట. సో 2 నెలల తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు వచ్చారు. శ్రీల ప్రభుపాదుల వారు వస్తే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప డివోటీ అండి, మీకోసం 2 నెలలు ఎదురు చూశారు, ఎంత చక్కగా చేశారంటే 2 నెలలు మా అందరితో సమానంగా కూడా ఈయన అన్ని సేవలు చేశారు అని చెప్పి పరిచయం చేశారనమాట. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు ఈయన చూస్తారో శ్రీల ప్రభుపాదుల వారు ఆయన చేతికున్న వాచ్ తీసి ఆయన చేతిలో పెట్టేస్తారనమాట. అది ఒక్క మాట మాట్లాడరు. శ్రీల ప్రభుపాదుల వారికి అర్థమైపోయింది ఈయన ఏ ఉద్దేశంతో వచ్చారు ఇక్కడికి ఏంటి అనేది అర్థమైపోయి ఇమీడియట్ గా ఆ చేతికున్న వాచ్ తీసి ఆయన చేతిలో పెడతారనమాట. ఆయన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని ఆ వాచ్ మళ్ళీ శ్రీల ప్రభుపాదుల వారికి ఇచ్చి, ఇది మీ చేతికే బాగుంది, నేను దేనికోసం వచ్చానో నా జీవితం మారిపోయింది, నేను ఇక్కడ ఉండి నేను ఈ సేవ అనేది కంటిన్యూ చేసుకుంటాను అని అంటారనమాట. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది చెప్పండి? ఒక వ్యక్తి చెడు ఉద్దేశంతో వచ్చి దొంగతనం చేయాలి అనే ఇంటెన్షన్ తో వచ్చిన వ్యక్తి 2 నెలల్లో ఇంత పెద్ద మార్పు ఎలా పొందగలిగారు? దేని వల్ల వచ్చింది చెప్పండి? లోపల ఆ గుణం అనేది ఎలా నిర్మూలింపబడింది చెప్పండి? సాంగత్యం అంత ఇంపార్టెంట్. ఆ సాంగత్యం అనేది మనం కోల్పోయాం అనుకోండి, భక్తిలో రస అనేది తగ్గిపోతూ ఉంటది అనమాట. మనకి జపం చేయాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటది, పుస్తకాలు చదవాలి గ్రంథాలు చదవాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది, మనం సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇమీడియట్ గా గుర్తుపెట్టుకోవాలి, అమ్మో ఏంటి అసలు నాలో ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయని చెప్పి ఇమీడియట్ గా మీకు మనసుకు దగ్గరైన డివోటీ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సేపు నాకు ఏదైనా చెప్పండి, నేను ఇట్లా అయిపోతున్నాను, నాకు మీ సాంగత్యం కావాలి అని చెప్పి వాళ్ళ సాంగత్యాన్ని తీసేసుకోవాలి వెళ్ళిపోయి. ఒకసారి మళ్ళీ మనం ట్రాక్ లోకి వచ్చేసామనుకోండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పిక్ ఆన్ చేసేసుకుంటాం అనమాట, అన్ని కూడా పికప్ చేసేసుకుంటాం. సాంగత్యం అనేది చాలా అవసరం. అది లేకుండా ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, మనం భక్తి చేయడం అంటే మాయకి ఎదురీదడం అనమాట. సో నీటి ప్రవాహం ఇలా ఉంటే మనం కూడా ఇలా వెళ్తున్నాం అనుకోండి, చాలా సులభంగా ఉంటది ప్రయాణం అనేది. కానీ నీటి ప్రవాహం ఇలా ఉంది, వాటం ఇలా ఉంది, మనం ఇలా వెళ్ళాలి, ఇటుంది మన గమ్యం అంటే ఎంత కష్టంగా ఉంటుంది ఈదడం అనేది. సో ప్రవాహానికి ఎదురీదడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కష్టం ఒకటైతే మనం ఒకసారి సరేలే కొంచెం ఆగుదాంలే, ఎంత కష్టపడదామో అని ఆగితే ఏమవుతుంది, మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాము అక్కడికి వచ్చేస్తాం, ఆ ప్రవాహం అనేది వెనక్కి కొట్టేస్తుంది మనల్ని. సో భక్తి అనేది ఇనీషియల్ స్టేజెస్ లో మనం సాంగత్యంలో లేకపోతే అట్లా వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సాంగత్యం ఒక్కటి ఉంది అంటే జపం చేసేస్తాము, గ్రంథాలు చదువుతాము, సేవ చేస్తాము, మన జీవితంలో డిసిప్లిన్ వస్తుంది, సో అక్కర్లేని ఆలోచనలు పోతాయి మన జీవితంలో నుండి, సమస్తం తెచ్చేసుకుంటాం అనమాట సాంగత్యం ఒకటి ఉన్నట్లు. ఇంకా మిగిలిన మనం చేయాల్సింది బుక్స్, శాస్త్రాలు అనేవి చదువుతూ ఉండాలి. అసలు మళ్ళీ భగవంతుడు ఏ విధంగా బ్రతకమన్నారు అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. జపం, హరినామ జపం అనేది చేస్తూ ఉండాలి. సో బుక్స్ లో ఎలా బ్రతకాలో అనేది ఉంటుంది, జపం చేస్తున్నప్పుడు ఆ బ్రతకడానికి కావాల్సిన శక్తి ఆ జపం నుండి వస్తుంది. ఓకే, అండ్ సేవ. సో మన ఇంద్రియాలకి ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి కదా, ఇంద్రియాలు అనేవి ఖాళీగా ఉంచలేం కాబట్టి మనం మన ఇంద్రియాలతో భగవంతుని యొక్క అర్చ విగ్రహ సేవ అనేది చేస్తూ ఉంటాము. ఈ పరిష్కారం ABCD అనేది మనం వ్యక్తిగతంగా చేయొచ్చు. ఓకే, నేను
టెంపుల్లో లేను, నేను మా ఇంట్లో కూడా ఎవరు ప్రాక్టీస్ చేయట్లేదు భక్తిని, నేను ఒక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు కూడా వ్యక్తిగతంగా కూడా చేయొచ్చు. అండ్ మరి వ్యక్తిగతంగా సాంగత్యం ఎలా వస్తుంది అంటే వారానికి ఒకసారి ఎప్పుడైనా భక్తులతో కలిసి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి వాళ్ళతో మాట్లాడటము, అట్లా చేసుకోవడం వల్ల మీరు ఆ టచ్లో అనేది ఉంటారనమాట. ఓకే, సో వ్యక్తిగతంగా చేయొచ్చు, కుటుంబంతో కలిసి చేయొచ్చు, లేదా సంఘం ఇస్కాన్ సంఘంతో కలిసి ఈ పరిష్కారం ABCD అనేది మనము చేయొచ్చు అనమాట. సో అర్జునుడి ప్రశ్న, ఒకవేళ నేను యుద్ధం చేస్తే నేను అసుర స్వభావం కలవాడినా? కృష్ణ నువ్వు చెప్పావు నేను దైవీ గుణాలు అనేవి ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ నేను యుద్ధం చేసేస్తే నాలో అసుర స్వభావం ఉన్నట్ల, నేను అసుర స్వభావం గలవాడిగా నేను వ్యక్తపడుతున్నట్ల అక్కడ నన్ను అందరూ అలా చూస్తారా అని అడుగుతున్నారు అనమాట. భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. సో వారి యొక్క గుణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అదంతా కూడా ఇప్పుడు చెప్తుంది. అసురుల దృక్పథం మరియు అభిప్రాయం. సో వారి స్వభావం ఎలా ఉంటది అంటే శాస్త్రాలని అనుసరించరు, వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో తెలియదు. శాస్త్రాలు చదవరు కాబట్టి, శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం తెలియదు కాబట్టి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే విచక్షణ ఉండదు. ఓకే, అపరిశుభ్రత. సో వారు నియమాలని ఇష్టపడరు, పాటించరు. వారికి ఏమైనా చెప్పామనుకోండి, ఇలా కాదండి ఇలా బ్రతకాలండి, శుచిగా బ్రతకాలి, బాహ్య శుచి అంతర్శుచి రెండు అవసరమే మనకి అని చెప్పారనుకోండి, అవన్నీ పట్టించుకోరు అన్నమాట. నాకు నువ్వు రూల్స్ చెప్పద్దు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, అదే ఫ్రీడమ్ అంటే అదే అని అంటారు. ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు చెప్పినట్లున్నాను. సో రియల్ ఫ్రీడమ్ అంటే మనకి నచ్చినట్టుగా బ్రతకడం కాదు, శాస్త్రాలు ఏదైతే చెప్పాయో దానికి తగ్గట్టుగా బ్రతకడంలోనే మన రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడైతే అలా బ్రతుకుతామో మనం ఏది కోల్పోము, ఇంకా మనకి ఫ్రీడమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శాస్త్రాలు అనేవి మనకి ఒక డైట్ లాగా అనమాట. మనం ఒక రోగంతో ఉన్నప్పుడు డాక్టర్ ఇచ్చిన డైట్ ని మనం ఫాలో అయ్యామనుకోండి, త్వరగా మన రోగం నయం అయిద్దా కాదా? ఎస్ ఆర్ నో? నయం అవుతుంది. అలా కాదు, నాకు ఫ్రీడమ్ కావాలి, నువ్వెవరు నాకు చెప్పడానికి అని చెప్పి డాక్టర్ ఇచ్చిన మాట మనం ఉల్లంఘించామనుకోండి, మనకి రోగం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది మేడం. పెరుగుతుంది. అంటే ఫ్రీడమ్ అనేది ముందు మనం ఫ్రీడమ్ కావాలి అని కోరుకొని డైట్ ని మెడిసిన్ ని సరిగ్గా వేసుకోకపోతే ఇక్కడ ఫ్రీడమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అసలంటూ ఉన్న ఫ్రీడమే పోతుందా లేదా? కరెక్ట్ మేడం. కరెక్ట్. అలానే శాస్త్రాలు కూడా మన ఫ్రీడమ్ ని తీసేసేవి కాదు, మనకి మంచి ఇంకా ఉన్నతమైన ఫ్రీడమ్ ని ఇవ్వడానికి శాస్త్రాలు ఇవాళ కొన్ని నియమాలు పెడుతున్నాయి. డాక్టర్ కూడా చెప్తారు, మీకు ఫీవర్ వచ్చింది అంటే మీరు ఫ్రైడ్ ఫుడ్ తినడము, కారాలు తినడం అనేవి చేయకూడదు, చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలి మీరు అని చెప్తారు. ఆ లైట్ ఫుడ్ నోటికి రుచించదు, అయినప్పటికీ కూడా మనం తీసుకుంటే తొందరగా 3-4 రోజుల్లో నాకు నయం అవుతుంది, కొంచెం వారం రోజుల తర్వాత మళ్ళీ నేను యాజ్ యూజువల్ నా రెగ్యులర్ డైట్ కి రావచ్చు అనేది మనకి జ్ఞానం, ఆ మాత్రమైన జ్ఞానం ఉందనుకోండి, ఫాలో అవుతాం. లేదు, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు నచ్చింది నేను తింటా, అసలే ఒక పక్క బాలేదు అని చెప్తా ఉంటే మళ్ళీ ఇంకా నోటికి రుచించనివి సహించనివి తినమంటావు ఏంటి అని అంటే, అలా తింటేనే తొందరగా రోగం కుదురుతుంది, తర్వాత మనకి నచ్చినవి లిమిటెడ్ గా తీసుకుంటూ ఉన్న ఇబ్బంది ఉండదు. సో శాస్త్రాలు కూడా అలానే చెప్తాయి అన్నమాట. సో ఎటువంటి నియమాలు అనేవి లేకుండా బ్రతికితే నీ రోగం నయం అవ్వదు. ఆ నియమాలు అనేవి నీ రోగం కుదిర్చి నీకు ఇంకా ఫ్రీడమ్ ని పెంచేలాగానే ఇచ్చారు. ఆ నియమాలు అనేవి ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు దైవీ గుణంలో ఉన్నవారు. బట్ అసుర స్వభావంలో ఉన్న వారికి ఈ రెగ్యులేషన్స్ అనేవి నచ్చవు అనమాట. నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతా, నేను శాస్త్రాల్ని పట్టించుకోను, అవి నాకు నియమాలు పెట్టేది ఏంటి అనే భావనలో ఉంటారు. సో ఏమైతుంది, ఇంకా ఇంకా బంధనంలో చిక్కుకుపోతూ ఉంటారు. సో నేను సమగ్రుడను మరియు శక్తివంతుడును, సో అంతా కూడా నా స్కిల్లే, నా టాలెంటే, నేనే చేస్తున్నాను అనే భావన ఉంటుంది. నిజంగా జ్ఞానం ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే, నాది ఏం లేదు, భగవంతుని కృప వల్లనే ఇవన్నీ నడుస్తున్నాయి అని ఆ మాత్రమైనా ఎరిగి ఉంటారనమాట. సో బాహ్య శరీరం అంతా కూడా భగవంతుడు ఇచ్చిందే, ఆత్మగా నేను భగవంతుని అంశనే, చుట్టూ ఉన్న వనరులంతా కూడా భగవంతుడు ఇచ్చిందే నాకు, నా బుద్ధితో ఏదైనా చేస్తున్నానంటే ఆ బుద్ధి కూడా భగవంతుడి నుండి వచ్చింది, అన్ని భగవంతుడి నుండి వచ్చాయి. సో నాది అనుకోవడానికి నా దగ్గర ఏం లేదు అనే వినయం అనేది ఆయనకి కలిగి ఉంటుంది అనమాట. బట్ వీరికి అలా కాదు, అర్థనావలనే జరిగింది అనే భావన ఉంటుంది, అసభ్య ప్రవర్తన ఉంటుంది, వీరికి సభ్యత ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. నేను సర్వ నియంత్రకుడును మరియు భోక్తను, నేనే అన్నిటినీ కంట్రోల్ చేయాలి, నేనే అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. అసలు ఇలానే ఉంటారు కదా, మొత్తం నా చెప్పు చేతల్లో ఉండాలి అనే భావన అనేది ఉంటుంది. అసత్యవంతులు, వీళ్ళు సత్యాన్ని పలకరు. స్వీయ కేంద్రీకృతం, ఎప్పుడు కూడా వీళ్ళు సెల్ఫ్ సెంటర్డ్ అవ్వాలి, అంతా కూడా నా చుట్టే తిరుగుతూ ఉండాలి, నాకు నచ్చినట్టే జరుగుతూ ఉండాలి, నేను చెప్పినట్టే నడుస్తూ ఉండాలి, ఈ భావన అనేది ఉంటుంది. ఇవన్నీ చెప్తూ ఉంటే ఇవన్నీ ఎవరి గుణాలు చెప్పండి? అర్జునుడు అడిగారు, ఒకవేళ యుద్ధం చేస్తే నేను అసుర గుణంలో ఉన్నవాడిని అవుతానా అని అర్జునుడికి వచ్చిన క్వశ్చన్.
అయితే ఈ అసభ్య ప్రవర్తన, సత్యం పలకకపోవడము, వేదాల ప్రకారం శాస్త్రాల ప్రకారం బ్రతకకుండా దౌర్జన్యంగా బ్రతకడం, ఇదంతా ఎవరి గుణాన్ని సూచిస్తుంది ఆలోచించండి ఇక్కడ. అసలు గుణాలు కరెక్టే. ఇక్కడ దుర్యోధన అర్జునుడు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, దుర్యోధనుడి గుణం సూచిస్తుంది ఇది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో అర్జునుడు అడిగారు, నేను యుద్ధం చేస్తే నేను అసుర గుణం ఉన్నవాడినా అనే భావనతో అడిగినప్పుడు కృష్ణ చెప్తున్నారు, అసుర గుణం ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారు అర్జున అని చెప్పి ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, నువ్వు కాదు అసుర గుణం ఉన్నవాడివి, ఇక్కడ ఉన్నాడు చూసావా దుర్యోధనుడికి ఉన్నాయి అసుర గుణాలు. సో నువ్వు చేయాల్సింది ఏంటి అంటే యుద్ధం చేసి ముందు అసుర గుణంతో ఉన్నవాడిని నువ్వు మట్టు పెట్టు, లేకపోతే అవి ఇంకా ప్రబలిపోతాయి, ధర్మం అనేది నిలబడదు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. ఓకే, మాతాజీ శ్లోకం ఏది? శ్లోకమా? ఒక్క నిమిషం కదా. మీకు ఇది 7 నుంచి 20 శ్లోకాస్ దాకా ఇది కవర్ అయింది ఇప్పుడు. ఓకేనా? సో 16వ అధ్యాయంలో 7 నుండి 20 శ్లోకాల దాకా కూడా ఇవి కవర్ అవుతాయి. ఇప్పుడు దాకా మనం చర్చించుకునేవన్నీ కూడా. అన్ని శ్లోకాస్ ఇక్కడ పెట్టలేదు మనము, బట్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్ 7 to 20 అని చెప్పేశారు కదా. సో 7 నుంచి 20 దాకా ఉన్న శ్లోకాల సారం అనేది మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఆ సారంలో భాగంగా ఇవన్నీ చర్చించుకున్నాం. ఇప్పుడు వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది ఇక్కడ 11, 12 శ్లోకాల్లో ఉంటుంది. వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందంటే, ఇంద్రియ సంతృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం. వీళ్ళు ఏమనుకుంటారంటే, మానవునిగా నేను పుట్టిన తర్వాత నేను ఇంద్రియ భోగం చెయ్యడానికే నేను ఇక్కడ ఉన్నాను అనే వైఖరితో ఉంటారు. ఇది స్ట్రైట్ అవే అసుర స్వభావం. భగవంతుడు చెప్పేస్తున్నారు, ఇంద్రియ సంతృప్తి కోసమే నేను బ్రతుకుతాను అని ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా అసుర స్వభావంలో ఉన్నట్టే. ఎంతకాలం ఇంద్రియ సంతృప్తే సెంటర్ అవుతుందో అసుర గుణం ప్రబలుతూ ఉంటుంది. ఎంతకాలం ఇది ఉంటుందో అంతకాలం ఈ జగత్తులో, ఈ హాస్పిటల్లో, ఈ జైల్లో చిక్కుకుపోవాల్సిందే. బట్ ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఇంద్రియ భోగం కాదు నేను చేయాల్సింది, నేను భగవంతుని దాసుని, భగవత్ సేవ చేయాలని ఎప్పుడైతే తెలుసుకుంటామో, దానికి తగ్గ ప్రయత్నం చేస్తూ ఉంటామో, మనం అసుర స్వభావం నుండి దైవీ స్వభావంలోకి వచ్చేస్తాం. సో దైవీ స్వభావంలోకి వచ్చేస్తాం కాబట్టి ముక్తి అనేది మనకి అప్పుడు సాధ్యమవుతుంది. ఓకే, సో మనం ఎంతకాలం అయితే భోగాలు అనుభవించాలి అనే తపనతో ఉంటామో అంతకాలం ఈ జగత్తు నుండి బయటపడము. ఎప్పుడైతే భోగాల నుండి కొంచెం పక్కకు వచ్చి నా జీవితం భగవత్ సేవకు వినియోగించాలి అని ప్రయత్నం చేస్తామో, మన ఇంటికి మన గమ్యం అనేది సిద్ధమవుతున్నట్టు. అంటే మన దారి అనేది మనం వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సో లెక్కలేనన్ని ఆందోళనలు ఉంటాయి. ఎందుకంటే ఎంతకాలం మనం సంతృప్తి చేయాలి అనే భావనలో, వైఖరిలో ఉంటామో అంతకాలం మనకి యాంగ్జైటీ అనేది ఉంటుంది. బట్ ఎంతకాలం భగవత్ సేవ అనేది చేయాలనుకుంటామో అంతకాలం ప్రశాంతంగా ఉంటాం. సో నాకు ఇంకా కావాలి, ఇంకా సంతృప్తి చేయాలి, ఇది సరిపోదు, ఇది సరిపోదు, ఇది సరిపోదు. ఎందుకంటే ఎంత సంతృప్తి చేసినా సుఖం రాదు. సో సుఖం రావట్లేదు కాబట్టి ఇంకా భోగం చేయాలేమో, ఇంకా భోగం చేయాలేమో, ఇంకా భోగాన్ని అనుభవించాలేమో నా ఇంద్రియాలతో అనే భావనలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆందోళన అనేది నడుస్తూ ఉంటుంది. కానీ భగవత్ సేవలో అలా కాదనమాట. కొంచెం సేవ చేసినా కూడా భగవంతుడా నాకు ఎంత తృప్తి కలిగింది ఇవాళ, నేను నీకోసం ఈ చిన్న సేవ చేయగలిగానే, నా సేవను నువ్వు తీసుకున్నావా అని చెప్పి తృప్తి అనేది వచ్చేస్తుంది అనమాట. ఆందోళన అనేది ఉండదు. ఒకవేళ ఆ సేవను ఎవరైనా గుర్తించకపోయినా ఏదైనా అవని తృప్తి అనేది ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మనకి పరమాత్మగా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిస్పందిస్తూ ఉంటారు. సో ఆయన ఎప్పుడైతే ఆనందమైన ప్రతిస్పందన అనేది మనం రుచి చూసామో మనకి ఇంకేం అక్కర్లా. ఎవరో ఏదో గుర్తించాలి, ఎవరో ఏదో పొగడాలి, అదేం అక్కర్లా. ఆ సేవలోనే ఆనందం ఉంది అనే భావన మనకి కలుగుతుంది అనమాట. ఓకే, అక్కడ ఆందోళన అనేది ఉండదు. బట్ ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియ ప్రీత్యార్థం బ్రతుకుతూ ఉంటామో ఆందోళనతోనే బ్రతుకుతూ ఉంటాము. వేలాది కోరికల వలయం మరియు కామక్రోధాలలో నిమగ్నమై ఉంటారు. సో కోరికలు అనేవి ఇంకా వేలాది కోరికల వలయం, ఇంకా వలయం, అది ఒక ట్రాప్ లో చిక్కుకుపోతూ ఉంటారనమాట. ఈ కోరిక అయిన తర్వాత నెక్స్ట్ కోరిక, ఈ కోరిక అయిన తర్వాత ఇంకో కోరిక, ఇంకో కోరిక అయిన తర్వాత ఇంకో కోరిక, అలా కోరికలు పుడుతూనే ఉంటాయి. కోరికలు అనేవి అనుకున్నాం కదా, అగ్నికి ఆజ్యం పోసినట్టు అనమాట. ఒక కోరిక తీరిస్తే ఇంకో కోరిక రెడీ అవుతుంది, ఇంకో కోరిక తీరిస్తే ఇంకో కోరిక రెడీ అవుతుంది. సో వాళ్ళ ప్రయాణం అంతా ఎట్లా ఉంటుంది అంటే కోరికలు తీర్చుకోవడంలోనే వాళ్ళ జీవితం అంతా ఉంటుంది. ఇంద్రియ సంతృప్తి కోసం చట్ట విరుద్ధ మార్గాల ద్వారా డబ్బును భద్రపరుచుకుంటారు. సో వారు ఎంజాయ్మెంట్కి వచ్చేసరికి నేను చట్టాన్ని ఫాలో అవుతున్నానా, ఉల్లంఘిస్తున్నానా అనే విషయాన్ని కూడా పట్టించుకోరు అనమాట. సో చట్టానికి విరుద్ధంగా వెళ్ళైనా కానీ నేను నా సుఖభోగాలు నేను అనుభవిస్తాను.
ఇవాళ కలియుగంలో ఇలా జరుగుతుందా లేదా చెప్పండి? ఎంతమంది ధార్మికంగా బ్రతుకుతున్నారు? సో ఇట్ ఈస్ క్లియర్ అన్నమాట. అసుర స్వభావం కలిగిన వాళ్ళం చాలా మంది ఉన్నాం కలియుగంలో. మరి ఎలా దీని నుండి బయటపడడం ఎలా, అసుర స్వభావం నుండి అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తాయి, చూద్దాం. సో సంపత్తిచే మిథ్యా ప్రతిష్ఠచే మోహితులై వారు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తూ ఉంటారు. సో శాస్త్రాలని ఉల్లంఘించి, శాస్త్రాలు ఏ విధంగా బ్రతకమన్నాయో అలా బ్రతకకుండా వారికి తోచిన విధంగా వారు బ్రతుకుతూ మేము కూడా యజ్ఞాలు చేస్తున్నామనే భావనలో ఉంటూ నామ మాత్రపు యజ్ఞాలు అనేవి చేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. ఓకే, సో శాస్త్రాల్ని ఉల్లంఘించి మనకి తోచింది మనం చేసుకుంటూ వెళితే దానివల్ల ప్రయోజనం ఉండనే ఉండదు. మనం ఇంకా ఇంకా మోహానికి, భ్రాంతికి గురవుతూ ఉంటాము. సో ఎటువంటి నియమ నిబంధనలను అంగీకరించకుండా పేరుకు మాత్రమే మతపరమైన ఆచారాలు పాటిస్తూ ఉంటారు అవిధిపూర్వకం. సో వేదాలకు విరుద్ధంగా బ్రతుకుతూ ఉంటారు. శాస్త్ర నియమాలను మరియు నిబంధనలను విస్మరిస్తూ ఎల్లప్పుడూ అవివేకంగా ఉంటారు. సంపద మరియు ప్రతిష్ట వలన కలిగే భ్రమల వల్ల అవివేకంగా ఉంటారు. సో వాళ్ళ ఫోకస్ అంతా ఎప్పుడు కూడా ఈ పేరు ప్రతిష్టల్లో, డబ్బు సంపాదించడంలోనే ఉంటుంది కాబట్టి ఆ భ్రమలో, ఆ మత్తులో ఉంటారు కాబట్టి అవివేకంగా ఉంటారు. జ్ఞానం అనేది ఉండదన్నమాట. సో వివేకంగా ఆలోచించడం అనేది వారికి ఉండదు, కోల్పోతారు. పద్ధతులను పాటించకుండా సన్యాస దుస్తులను ధరిస్తారు. సో ఇంకా ఎంత దాకా వెళ్ళిపోతారు అంటే, ఒక సన్యాసి వేషధారణ వేసుకుంటారు కానీ లోపల మొత్తం కూడా కామవాంఛ అనేది ఉంటూ ఉంటుంది. ఎవరు దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి? సన్యాసి వేషంలో వచ్చి మోసం చేస్తుంది ఎవరు? ఎగ్జాక్ట్లీ. లోపల మాత్రం ఎంత భోగవాంఛ ఉంది, కానీ బయటికి మాత్రం సన్యాస దుస్తులు ధరించి నేను ఒక సన్యాసిని అనే ఇదితో కూడా వచ్చారనమాట. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా సిగ్గు మాలిన పనులు అనేవి చేస్తూ ఉంటారనమాట. ఇంకా అది విచక్షణ ఉందా లేదా, ఇది కరెక్టా కాదా, ఇది ఏమీ ఆలోచించరు. నా కోరికనే నాకు ప్రధానం అనే ఇదిలో ఉండేవాళ్ళు అసుర స్వభావం గలవారు అనమాట. ఓకే, పద్ధతులను పాటించకుండా ఓకే అయిపోయింది. అవిశ్వాసంతో ఉంటారు. వీరికి విశ్వాసం అనేది ఉండదు. భగవంతుడి పైన విశ్వాసం ఉండదు, శాస్త్రాల పైన విశ్వాసం ఉండదు, ఆచార్యులు చెప్పిన మాట పైన విశ్వాసం ఉండదు, వేటి పైన విశ్వాసం ఉండదు. అది ఫోకస్ అంతా కూడా ఐ వాంట్ టు ఎంజాయ్, అంతే, నేను సుఖభోగాలు అనుభవించాలి. ఎవరు సృష్టించిన మార్గం వారి సొంత మార్గం అని ప్రచారం చేస్తుంటారు. ఒక ప్రామాణిక మార్గం అనేదే ఉండదు. సో ప్రామాణికమైన పరంపర కాకుండా వారికి తోచిన నియమాలు వారు పెట్టుకొని ఈ విధంగా బ్రతకడమే కరెక్ట్ అనే భావనలో వారు ఉంటారన్నమాట. సో దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు, వాళ్ళు పతనం చెందాల్సిందే. దానివల్ల పరిణామాలు ఆందోళనలు ఉంటాయి, భ్రమల వలయంలో చిక్కుకుంటారు, ఇంద్రియాల తృప్తిపై ఎంతో ఆసక్తులై ఉంటారు. ఫైనల్ గా వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే నరకానికి దారులు తెరుచుకుంటాయి, వారి జీవితంలో నరకాన పడిపోతారు. మరి వీటిని ఎలా మనం నిర్మూలించుకోవాలి? రిమూవల్ ఆఫ్ డెమోనియా క్వాలిటీస్. సో అసుర గుణాలు అనేవి కలియుగంలో మనలో కనిపిస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిని ఎలా మనం నిర్మూలించుకోవాలి చూద్దాం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమునకు కారణమగుటచే బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. ఇంతకు ముందు మనము లస్ట్ 3rd చాప్టర్ ట్రీ గురించి చెప్పుకున్నప్పుడు TREE, ఈ లాస్ట్ ఈ అంటే ఎనిమీ ద లస్ట్ అని చెప్పి చర్చించుకున్నాం కదా. సో కామం అనేది మన శత్రువు అని చెప్పారు కదా. ఇప్పుడు మనకి 3 నరకానికి 3 ద్వారాలు అంటాం. సో ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో డైరెక్ట్ గా నరక ద్వారాలు వాళ్ళకి తెరుచుకున్నట్టు అంటున్నారు. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎనిమి మన శత్రువు కామం అని చెప్పి అనుకున్నాం కదా. కామం అనేది ఎప్పుడైతే తీరదో అది క్రోధంగా మారుతుంది. ఓకే, సో మన కోరిక ఎప్పుడైతే తీరలేదో విపరీతమైన కోపం అనేది మనకు వస్తుంది. బట్ మన కోరిక ఎప్పుడైతే తీరిందో ఇంకా అత్యాస అనేది కలుగుతుంది. ఓకే, సో కామం వల్లనే క్రోధం కలుగుతుంది. కామం తీరనప్పుడు క్రోధము, కామం తీరితే లోభం కలుగుతుంది. సో ఈ 3 కలిపి నరకానికి ఎంట్రీ గేట్స్ అన్నమాట మనకి. సో ఈ 3 వెనక ఎవరైతే వారి జీవితాన్ని తీసుకెళ్తూ ఉన్నారో
వారు నరకానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు చక్కగా రోడ్ వేసేసుకుంటూ ఉన్నారనమాట. ఓకే, భగవంతుడు చెప్తున్నారు. సో ఫస్ట్ మనం నిర్మూలించాల్సింది ఏంటి అంటే కామం. కామం అనేది పోయిందనుకోండి, క్రోధం, లోపం నుండి మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తాం మనం. ఈ రెండు కూడా దీని నుండి వచ్చినవే. ఈ కామం ఎప్పుడు పోతుందో తెలుసా? కామం అనేది భగవంతుడికి బహిర్ముఖమై బ్రతకడంలో మన కామం ఉంది. అదే భగవంతుడి వైపు తిరిగి శాస్త్రాలని అనుసరిస్తూ భగవత్ సేవ చేస్తూ బ్రతికితే ఏమైందంటే కామం కాస్త ప్రేమగా మారుతుంది. సో రెండు. సో మనం కరెక్ట్ పద్ధతిలో ఉన్నాము, శాస్త్రాలకు అనుగుణంగా ఉన్నాము, మనం భగవంతుని యొక్క దాసులము, మనం శరీరం కాదు ఆత్మ, ఆత్మ యొక్క కర్తవ్యం భగవత్ సేవ అని తెలుసుకొని బ్రతకడం అనేది ప్రేమయుతంగా జీవించడం. ఇదంతా కాదు, నేను శరీరాన్నే, నా మనసుకు వచ్చిన ఆలోచనలు అనేవి నాకు వచ్చే ఆలోచనలే, నా ఇంద్రియాల తృప్తిలోనే నా తృప్తి ఉంది, నేను నాకు నచ్చినట్టుగా బ్రతకడంలోనే నా ఆనందం ఉంది అని ఎవరైతే తెలుసుకుంటారో వారు కామానికి బానిసైపోయినట్టు. కామ, ప్రేమ రెండు ఆపోజిట్స్. మనం ఏం చేయాలి? కామస్థితి నుండి ప్రేమ స్థితికి రావాలి. సో కామస్థితి నుండి ప్రేమ స్థితికి తీసుకొచ్చేది ఏంటి చెప్పండి? ఏ మార్గం తీసుకొస్తుంది మనకి? భక్తి మార్గమే. భక్తి లేకుండా మన జీవితంలో ఈ ప్రేమ స్థితికి రాలేం. భగవంతుడిని ప్రేమించడం అనేది జరగదు. భగవంతుడికి బహిర్ముఖం అయిపోయాం కాబట్టి మనం సెంటర్ అయిపోయాం. ఇవాళ నాకు నచ్చినట్టుగా జరగాలి, నాకు తోచినట్టుగా జరగాలి అనుకోవడమే కామం. బట్ భగవంతుడు సెంటర్ అయిపోయారు అనుకోండి, నాకు నచ్చినట్టు కాదు, భగవంతుడికి ఏది ప్రీతో దానికి తగ్గట్టుగా బ్రతుకుదాం, అలా చేద్దాం అని అనుకుంటే కామం అనేది పోయి భగవంతుడి పైన ప్రేమ అనేది మనకి పెంపొందుతున్నట్లు. ఓకే, సో నరకానికి 3 ద్వారాలు. ఏంటా 3 ద్వారాలు చెప్పండి? కామము, క్రోధము, లోభము. కరెక్ట్. క్రోధాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? యాంగ్రీ. యాంగర్. కరెక్ట్. క్రోధం గురించి అంటున్నా. యాంగర్ అంటాం కదా. యాంగర్ ఈజ్ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంటారు. యాంగర్ స్పెల్లింగ్ ఏంటి చెప్పండి? అంటే ఎవరికైతే ఈ యాంగర్ అనేది ఉందో వాళ్ళు ఒక్క అక్షరం దూరంలో ఉన్నారంట. దేనికంటే డేంజర్ కి. సో యాంగర్ కి ముందు డి కలపండి, డేంజర్ అయిపోయింది. అవునా కదా? సో యాంగర్ అనేది ఎట్లా అంటే వేరే వ్యక్తి పైన కోపంని తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో మన చేతిలో అగ్నిగోళాన్ని పట్టుకొని ఆయన పైన విసరాలి, సమయం దొరికినప్పుడు ఆయన పైన విసరాలి అని చూస్తూ ఉంటే ఆయన పైన విసురుతామో లేదో సెకండరీ. అగ్నిగోళాన్ని పట్టుకుంటే ఏమైంది? మనం కాలిపోతున్నామా లేదా? సో యాంగర్ అలాంటిది అనమాట. సో మనం ఎప్పుడైతే వేరే వ్యక్తి పైన విపరీతమైన కోపం అనేది పెట్టేసుకొని ఉంటామో మనం చేతిలో అగ్నిగోళాన్ని పట్టుకున్నాం. వేరే వాళ్ళకి ఏదో కీడు జరుగుతుందా, ఏదో మనం చేస్తామా అనేది సెకండరీ. ముందు మన యాంగర్ వల్ల ఎవరు నష్టపోతారు అంటే మనమే నష్టపోతాము. ఓకే, సో ఇవంతా కూడా క్రోధం నుండే మనకి సారీ కామం నుండే కోపమే నీకు శత్రువు అని అంటారు కదా పెద్ద. ఎగ్జాక్ట్లీ. తన శాంతమే తనకి రక్ష, తన కోపమే తనకి శత్రువు అంటారు కదా. సో ఎస్, కోపం అనేది కూడా ఒక సాధనంగా వాడాలి. మనం ఒకరిని కరెక్ట్ చేసే పొజిషన్ లో ఉన్నప్పుడు కరెక్ట్ చేయడానికి మాత్రమే కోపాన్ని పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ అయ్యాక కోపాన్ని విడిచేయడం అనేది కోపాన్ని ఉపయోగించడం. బట్ కోపానికి మనం బానిస అయిపోకూడదు. కోపం వచ్చేసినప్పుడు మనం ఊగిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఏ విధంగా ప్రవర్తన చేస్తున్నామో తెలియనంత ఇదిలోకి వెళ్ళిపోయామంటే మన బుద్ధి మొత్తం పోయినట్టే. ఆ టైంలో మనకి ఇంతకాలం ఏదైతే సంపాదన చేసుకున్నామో, బుద్ధి ఇంతకాలం ఏదైతే కష్టపడి తెచ్చుకున్నామో అదంతా కూడా మట్టి కలిసిపోయినట్టే. ఆ టైంలో మనం అంత ఇదిగా బిహేవ్ చేస్తాం అనమాట. విచక్షణ అనేది లేదు. ఏదంటే అది మాట్లాడతాం, ఏదంటే అది చేస్తూ ఉంటాం. సో దారుణంగా ఉంటది అనమాట. తర్వాత రియలైజ్ అయినప్పుడు అసలు నేనైనా ఇలా బిహేవ్ చేస్తుంది, నేనైనా ఇలా చేస్తుంది అని చెప్పి మనకే అనిపిస్తుంది. సో యాంగర్ని చాలా అంటే చాలా కుటుంబాలు చిన్న క్షణిక ఆవేశంలో విడిపోయి పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చుకునేవి కూడా ఉన్నాయి అన్నమాట. సో మనం ఎప్పుడైతే భగవంతుడిని పట్టుకుంటామో వీటన్నిటిని జయించడం ఎలా అనేది తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కోపం వచ్చినప్పుడు మమేకం అయిపోతున్నాం. భగవంతుడిని గట్టిగా పట్టుకున్నాం అనుకో కోపం వస్తుంది, కానీ మనకు అర్థమైంది ఓకే కోపం వస్తుంది, నాకు ఇది కరెక్ట్ కాదు, కోపానికి నేను బానిస అవ్వకూడదు అని చూడగలుగుతాం అనమాట. అర్థమవుతుందా? భగవంతుడిని పట్టుకోలేదనుకోండి, కోపం మన పైన వచ్చేస్తుంది, మనం లావహించేస్తుంది, మనం బిహేవ్ చేసేస్తాము, నష్టం జరిగిపోతుంది, ఆ తర్వాత ఎప్పటికో రియలైజ్ అవుతాం. బట్ భగవంతుడిని గట్టిగా పట్టుకున్న వ్యక్తికి ఏమైంది తెలుసా? కోపం వస్తూ ఉంటుంది, కానీ అర్థమవుతుంది ఇప్పటిదాకా లేనిది ఎందుకు ఇలాగ నేను బిహేవ్ చేస్తున్నాను, ఎందుకు ఇలాగ లోపల నుండి ఇంత నెగిటివిటీ వచ్చేస్తుంది, నాకు ఇంత మాట్లాడాలి,
ఇంత వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఇంత గట్టిగా చేయాలి, దురుసుగా చెప్పాలి అనే ఇదిగా ఎందుకు వస్తుంది నాకు అని వాళ్ళకి అర్థమైపోతుంది. సో ఫస్ట్ అర్థమైనప్పుడు కంట్రోల్ చేసే శక్తి అనేది భగవంతుడిని పట్టుకునే కొద్దీ మనకు వస్తూ ఉంటుంది. ఓకే, సో మన కోపానికి మనం బానిసైనంత కాలం కూడా మనం చెప్పండి. అది సెకండ్ చాప్టర్ లో కూడా చెప్తారు కదా మాతాజీ, కామేశ క్రోధయేష రజోగుణ సముద్భవ. సో ఇవన్నీ రజోగుణం. ఇప్పుడు కూడా మనం అదే చెప్పుకుంటున్నాం కదా, రజోగుణంలో ఉన్న వారికే ఈ కామము క్రోధము ఇవన్నీ ఉంటాయి. దైవగుణంలో ఉన్నవారు వారికి ముక్తి మార్గాలు ఓపెన్ అయిపోయి ఉంటాను అనుకున్నాం కదా. సో కామేశ క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణం సంపర్కంలోకి వచ్చినప్పుడే కామం నుండి క్రోధము అనేది వస్తుంది. అక్కడ ఇంకా మనకి ఒక పాయింట్ చెప్పలేదు ఏంటంటే, ఆ కామం తీరినప్పుడు లోభం కూడా పెరుగుతుంది. అది ఇక్కడ ఇంకా మనకి ఎక్స్టెండ్ చేసి చెప్తున్నారు అనమాట. ఓకే, సో రజోగుణంలో ఉన్నప్పుడు తమో గుణంలో ఉన్నప్పుడు వీటి ప్రభావంలో మనకు వచ్చేస్తాం. సో ఓ కుంతిపుత్రుడా, ఈ 3 నరక ద్వారముల నుండి తప్పించుకుని వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను అనుసరించి క్రమముగా పరమగతిని పొందగలడు. ఎవరైతే ఈ 3 నరక ద్వారాల నుండి తప్పించుకుంటారో మెల్లిమెల్లిగా ఆత్మానుభూతి వైపు తిరగగలుగుతారు, అటువైపు ప్రయాణం అనేది చేయగలుగుతారు, పరమగతిని పొందగలుగుతారు. సో కామం నుండి మనం తప్పించుకోవడం ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడే మనం కామం నుండి బయటపడగలము. ఎప్పుడైతే భగవంతుడిని పట్టుకుంటామో ఆ 3 నరక ద్వారాలు క్లోజ్ అయిపోతాయి మనకి. సో ఆటోమేటిక్ గా మనము మన పరమ గమ్యానికి చేరడానికి సులువైపోతుంది మన మార్గం అనేది. మరి ఎలా అధిగమించాలి అంటే, శాస్త్రములను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలరు. ఎవరైతే శాస్త్రాలని త్యజించేస్తారో, వారికి నచ్చినట్టుగా బ్రతుకుతారో, వారి జీవితంలో సుఖం ఉండదు, వాళ్ళు ఎటువంటి ఉన్నత స్థితికి చేరలేరు, వారి జీవితం పర్ఫెక్షన్ అనేది జరగదు. మరి అన్నీ కావాలి, పర్ఫెక్షన్ కావాలి, జీవితం ఉద్ధరింపబడాలి అంటే ఏం చేయాలి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో నాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. శాస్త్రములను అనుసరించవలసిన అవసరం అనేది ఉన్నది మనకి. అందుచే మానవుడు శాస్త్ర నియమముల ద్వారా కార్యమనగానేమో అకార్యమనగానేమో అవగాహన చేసుకునవలను. అట్టి నియమ నిబంధనలు ఎరిగిన మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. సో శాస్త్రజ్ఞానం లేకుండా బ్రతికితే, మనకి తోచింది ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా బ్రతుకుతూ వెళ్తే మన జీవితం ఉద్ధరింపబడదు. మనం నరకానికి దారులు తెరుచుకున్నట్టే మన జీవితంలో. శాస్త్రాలను తెలుసుకుని దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మరుల్చుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏమవుతుంది అంటే, మెల్లిమెల్లిగా మన జీవితం ఉత్తమ స్థితికి, ఉత్తమ గతులకి వెళ్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఎన్నుకునే అవకాశం ఉంది. సో ఆత్మ సాక్షాత్కారం కోసం కర్మలు అనుసరించడం, మనం ఎలా బ్రతకమన్నారో శాస్త్రాల ప్రకారం అలా బ్రతుకుతూ శాస్త్రాలను అనుసరించడం, 3 నరక ద్వారాల నుండి విముక్తి పొందడం, పరమగమ్యాన్ని పొందడం. ఈ మార్గము మనకి ఓపెన్ ఉంది. లేదా శాస్త్రముల్ని ఉల్లంఘించడం, నాకు అవసరం లేదు, భగవంతుడు ఏం చెప్పారో, భగవద్గీతలో ఏముందో నాకు తెలియదు, నాకు అవసరం లేదు. వేదాల సారమంతా భగవంతుడిని తెలుసుకోవడమే. భగవద్గీత కూడా మనకు అదే చెప్తుంది, భక్తి చేయండి నా గురించి తెలుసుకుంటారు. సో శాస్త్రాలని తెలుసుకోవడం అంటే ఏంటో చెప్పండి. నిన్న అనుకున్నాం కదా, అన్ని శాస్త్రాలు చదివి ఏం తెలుసుకోవాలనుకున్నాం నిన్న మనం? చెప్పండి. కృష్ణుణ్ణి భగవంతుడిని తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో వేదాల సారమంతా కూడా భగవంతుడిని తెలుసుకోవడమే అని చెప్పి నిన్న 15.15 శ్లోకంలో తెలుసుకున్నాం. ఇవాళ భగవంతుడు ఏం చెప్తున్నారు? ఇన్ని శాస్త్రాలు తెలుసుకోగలగడం అనేది సింపుల్ గా ఏంటి అంటే, భగవంతుని తెలుసుకోవడంకి సులువైన మార్గం భక్తి చేయడం. సో భక్తి చేసినప్పుడు మీరు నా గురించి తెలుసుకుంటారు. నా గురించి తెలుసుకున్నారంటే శాస్త్రాలను ఫాలో అవుతున్నట్టే. అప్పుడు ఏమవుతుంది? మీకు ఆ నరక ద్వారాలు అనేవి క్లోజ్ అయిపోతాయి అండ్ మీ జీవితం అనేది పరమగమ్యాన్ని చేరగలుగుతారు మీ జీవితంలో. అదే మీరు శాస్త్రాలను ఉల్లంఘించేస్తున్నామంటే, భగవంతుడిచ్చిన ఈ భగవద్గీతని మనం వినడానికి మొగ్గు చూపడం లేదు, ఆచరించడానికి మొగ్గు చూపట్లేదు అంటే శాస్త్రాలను ఉల్లంఘించేస్తున్నట్లే. సో ఇది ఎప్పుడైతే ఉల్లంఘిస్తామో మనం నరక ద్వారాలు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం వ్యవహరిస్తూ ఉంటాం, ఇంద్రియ ప్రీతి వైపే వెళ్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? నరక ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి, దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది మన జీవితము. అండ్ ఫైనల్ గా మనము ఎటువంటి గమ్యానికి వెళ్ళాలో ఆ గమ్యం నుండి కంప్లీట్ గా తప్పిపోయిన వారి అవుతాం. ఓకే, సో శాస్త్రాల ప్రకారంగా బ్రతకడం అంటే, భగవంతుడు ఏ విధంగా బ్రతకమని చెప్పారో, భగవద్గీతలో ఏం చేయమని చెప్పారో దానికి తగ్గట్టుగా మనం బ్రతికామనుకోండి, శాస్త్రాలని మనం ఫాలో అవుతున్నట్టు. ఓకే, మొత్తం భగవద్గీత సారమంతా కూడా భగవద్భక్తి చేయండి, మీ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ
భగవత్ భక్తి కూడా మీరు చేసినట్లయితే ఏమవుతుంది అంటే మీరు నా గురించి తెలుసుకోగలుగుతారు. భక్త్యా మాం అభిజానాతి యావన్ యాస్యాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం 18వ అధ్యాయంలో వస్తుంది అనమాట. కేవలం భక్తి ద్వారా మాత్రమే నన్ను తెలుసుకోగలరు, ఇంకా ఏ మార్గం ద్వారా నన్ను తెలుసుకోలేరు. సో శాస్త్రాలన్నిటి సారం భగవంతుడిని తెలుసుకోవడం. మరి ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి ఒకే ఒక్క మార్గం భక్తి చేయడం. ఆ భక్తి చేసినప్పుడు ఏమైంది, మన గమ్యం అనేది నరకాల లోకాలకు వెళ్లకుండా మనము ఉత్తమ స్థితికి, మన ఇంటికి మనం వెళ్ళిపోగలుగుతాము. ఇప్పుడు 15వ అధ్యాయం 16వ అధ్యాయం కలిపి కనుక చూసినట్లయితే మనము ఈ భౌతిక జగత్తు, ఈ అశ్వత్థ వృక్షాన్ని, తలక్రిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షాన్ని నరికి వేయడానికి మనకి అనాసక్తి అనే గొడ్డలి కావాలి. అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరైతే దైవీ గుణాలు పెంపొందించుకుంటారో వారి దగ్గర మాత్రమే ఉంటుంది. ఎవరైతే అసుర గుణంలో ఉంటారో వారు ఇక్కడ నుండి బయటపడలేరు. మరి అసుర గుణంలో ఎందుకుంటారు అంటే వారు శాస్త్రాలని ఫాలో అవ్వరు కాబట్టి. శాస్త్రాలని ఫాలో అవ్వకపోతే వారికి నరక ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి వారు ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటారు, చిక్కుకుపోయి ఉంటారు, వారికి ముక్తికి మార్గం అనేది లేదు. బట్ దైవీ గుణాలు ఎలా వస్తాయి అంటే శాస్త్రాలని ఫాలో అవడం వల్ల. శాస్త్రాలని ఫాలో అవ్వడం అంటే శాస్త్రాల సారం భగవంతుడిని తెలుసుకోవడం. భగవంతుడిని తెలుసుకోవడం అంటే భక్తి చేయడం. భక్తి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనము తిరిగి మన ఇంటికి మనం వెళ్ళిపోతాము. ఈ అశ్వత్థ వృక్షాన్ని తిరిగి నరికి వేయగలిగేసి వెళ్ళిపోగలుగుతాము. ఓకే, ఇప్పుడు అర్థమైందా 2 చాప్టర్స్ ఎలా కనెక్టింగ్ గా ఉన్నాయో? ఎస్ నో? అర్థం కాలేదా? ఓ సారీ, మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే. సో ఇది మనకి 16వ అధ్యాయం డోర్, DOOR, డివైన్ అండ్ డెమోనియా క్వాలిటీస్. దైవ గుణాలు, అసుర గుణాలు చర్చించుకున్నాము. ఇతర దృక్పథాలు అనేవి చర్చించుకున్నాము. మరియు ఎలా ఉంటది వారి యొక్క ప్రవర్తన, వారి దృక్పథం, అభిప్రాయం ఎలా ఉంటది అనేది తెలుసుకున్నాము. అండ్ మరి వాటి నుండి ఎలా బయటపడాలి, అసుర గుణాల నుండి ఎలా బయటపడాలి అనేది కూడా తెలుసుకున్నాము. భక్తి స్వేచ్ఛని ఇస్తుంది, స్వేచ్ఛని తీసేసేది కాదు. భక్తి పైన ఉన్న అపోహ ఏంటి అంటే భక్తిలోకి వస్తే స్వేచ్ఛ పోతుంది అనుకుంటూ ఉన్నారు. సో భక్తిలోకి వస్తే స్వేచ్ఛ పోతుందా, స్వేచ్ఛ వస్తుందా? చెప్పండి. స్వేచ్ఛ పోయిందా అన్నట్టు కనిపిస్తుంది అంటే తప్ప ఆ చిన్న చేంజ్ ఎందుకు అంటే మనల్ని ఇంకా అమితమైన స్వేచ్ఛ వైపు తీసుకెళ్ళడానికి మనకి అది తోడ్పడుతుంది. నాకు అనుకున్నాం కదా, మనకి డాక్టర్ డైట్ చెప్తారు, మెడిసిన్ ఇస్తారు. ఆ రెండు ఎందుకు అంటే మన రోగం తొందరగా నయమైపోయి మనం తర్వాత ఇంకా బెటర్ గా తినడానికి మనకి అది దోహదపడుతుంది. అలానే భక్తి కూడా అంతే. స్వేచ్ఛ పోతుంది అనుకుంటారు, బట్ యాక్చువల్లీ స్వేచ్ఛ పోవట్లేదు, స్వేచ్ఛ వస్తుంది. మనకి జగత్తు నుండి బయటపడిపోతున్నాం అంటే స్వేచ్ఛ వస్తున్నట్ట కాదా? జైల్లో స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు కదా. సో మనం జైలు నుండి బయటకు వచ్చేస్తున్నాం అంటే స్వేచ్ఛ పెరుగుతున్నట్ట, స్వేచ్ఛ పోతున్నట్ట? పెరుగుతున్నట్లు కదా. ఎగ్జాక్ట్లీ. బయట ప్రపంచంలో మనకి స్వేచ్ఛగా బ్రతకచ్చు, అటు ఇటు తిరగచ్చు, ఏదైనా చేయొచ్చు. జైలు నుండి బయటికి రావాలి అంటే ఆ బయటకు వచ్చే మార్గమే భక్తి. సో దానివల్ల మనకి స్వేచ్ఛ పోవట్లేదు, స్వేచ్ఛ పెరుగుతుంది. చాలా మందికి అపోహ ఉంటుంది అనమాట, స్వేచ్ఛని కోల్పోతున్నారు మీరు ఏమీ ఎంజాయ్ చేయడం లేదు అనుకుంటున్నారు. బట్ నో, మీకు మొమెంటరీగా స్వేచ్ఛ కోల్పోతుందా అన్నట్టు కనిపిస్తుంది, కానీ బోలెడంత స్వేచ్ఛ మన జీవితంలోకి రావడానికే మనం ఇవాళ ఈ సాధన మార్గాన్ని తీసుకుంటున్నాము. ఓకే, 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్తాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ హరే 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 రామ కృష్ణ హరే హరే రామ కృష్ణ రామ కృష్ణ రామ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ హరే రామ హరే 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 రామ 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 హరే కృష్ణ హరే. కృష్ణ హరే 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 రామ హరే రామ. వంశకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. వన్ ప్లస్ నాట్ CE4 అని ఎవరో ఉన్నారు. మనం ఒక 2-3 ప్రశ్నలు తీసుకొని క్లోజ్ చేద్దాము. మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ప్రభుజీ, మాతాజీ ఎవరు? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీ పేరు? హేమలత. ఓకే, చెప్పండి మాతాజీ.
ఫ్రమ్ శ్రీకాకుళం. చెప్పండి మాతాజీ ఒకసారి లోభం అంటే చెప్పరా? మధ్యలో ఒక 1 minute మిస్ అయ్యాను నేను. ఓకే, లోభము అంటే అత్యాస మాతాజీ. ఇప్పుడు మనకి ఒక కోరిక తీరింది అనుకోండి, ఇంకా కావాలి అని కోరిక పెరుగుతూ ఉంటుంది చూసారా, దాన్ని లోభం అంటారు అనమాట. ఇప్పుడు కొంత ధనాన్ని మనం పొందిన తర్వాత ఈ ధనం నాకు వస్తే చాలు అని ఎవరు తృప్తి పడరు, ఇంకా కావాలి, ఇంకా తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడితే ఇంకా నేను ధనాన్ని అర్జన చేస్తాము అని ప్రయత్నం చేస్తూ ఉంటారు చూసారా, దాన్ని లోభము అని చెప్తారు అనమాట. లోభము అంటే అత్యాస, ఇంకా పొందాలి. గ్రీడ్ అంటారు కదా ఇంగ్లీష్ లో, గ్రీడినెస్. ఇంకా కావాలి అనే తపన ఏదైతే ఉంటుందో దాన్ని లోభం అంటారు. అది ఎప్పుడు వస్తుంది అంటే మన కామం, మన కోరిక ఏదైతే ఉంటుందో అది తీరినప్పుడు లోభానికి మార్గం అవుతుంది, మన కోరిక తీరనప్పుడు క్రోధానికి మార్గం అవుతుంది. సో ఈ రెండు ఎందువల్ల వస్తున్నాయి, క్రోధము లోభము ఎందుకు అంటే ఈ రెండు కూడా ఏమంటారు, ఇంటర్నల్ కామానికి సిస్టర్స్ లాగా అనుకోండి. కామం తీరితే ఒక సిస్టర్, కామం తీరకపోతే ఇంకో సిస్టర్, అట్లా. థ్యాంక్ యూ మాతాజీ. పాదాభివందనములు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గాయత్రి ఖమ్మంపాటి మాతాజీ. నమస్తే అండి. నమస్తే అండి. ఏకాదశి టైమింగ్స్ తెలియట్లేదు, దాని వల్ల చేయలేకపోతున్నా. అంటే ద్వాదశి టైం తెలిసినప్పుడు అమ్మనే తినాలి అంటారు కదా. అవును, కరెక్ట్, మంచి పాయింట్ చెప్పాను. నేను ఈ పాయింట్ మీకు చెప్పలేదు. సో ఎవరైతే ఏకాదశి ఫాస్టింగ్ చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఉపవాసాన్ని వదిలిపెట్టాలి అంటే ద్వాదశి రోజు కొన్ని గడియలు ఉంటాయి, పారణ సమయం అంటారనమాట అది. సో ఆ గడియల్లో మనము ముందు రోజు ఏవైతే ధాన్యాలు తీసుకోకుండా ఉంటామో అది భగవంతునికి నివేదన చేసి ఆ గడియల్లో తీసేసుకోవాలన్నమాట. తీసుకోకపోతే ఏకాదశి వ్రతం కంప్లీట్ అయినట్టు కాదు. సో మనం ఏం చేయాలంటే ఏకాదశి ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు ద్వాదశి రోజు ఒక కొంత సమయం వరకు ఉంటదన్నమాట, టైం ఇస్తారు మనకి. ఈ సమయంలో పారణ చేయాలి అంటారు. పారణ చేయడం అంటే మనం ఏదైతే ముందు రోజు ఆహారాన్ని ఏవేవైతే త్యజించి ఉన్నామో, అంటే రైస్ ని కానీ దాల్ని కానీ ఇవన్నీ మనం తినకుండా ఉంటాం కదా. సో ఆ రోజు దానికి సంబంధించిన ఐటమ్స్ ని తయారు చేసుకొని భగవంతునికి నివేదన చేసి తీసుకుంటే మన ఏకాదశి వ్రతం పూర్తయినట్టు అనమాట. సో అలా చేస్తారు. బట్ ఎస్ మాతాజీ, ఇప్పుడు మీరు అడిగారు కదా, మీరు ఎక్కడుంటారు మాతాజీ? సారీ, మనం మ్యూట్ అయిపోయారా? ఎక్కడుంటారు? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే ఓకే, మీకు టైమింగ్స్ నేను ఇస్తాను మాతాజీ, ఒకసారి నేను చూసి ఇస్తాను పారణ టైం అనేది. నేను ఇమీడియట్ గా ఈ క్లాస్ అవ్వగానే ఎప్పుడు పారణ చేయాలి అనేది మనకి ఏకాదశికి ఒక చిన్న పోస్టర్ పంపిస్తారు, ద్వాదశి టైం ఎప్పటిలోపు మనం పారణ చేయాలి అనేది. ఈ క్లాస్ అవ్వగానే నేను మీకు షేర్ చేస్తాను గ్రూప్ లో. ఓకే. అంటే ఈ రోజు రేపు ఏకాదశి ఉంది కదా మాతాజీ, దాన్ని ఈ రోజు 2:52కే స్టార్ట్ అయిందన్నారు ఏకాదశి. మళ్ళీ రేపు 1:30కి క్లోజ్ అవుతుంది, ఏకాదశి అయిపోద్ది. పారాయణ ఏమో గూగుల్లో చూసాను, పారాయణ ఏమో May 14th 5:31 AM to 8:15 AM అని ఇచ్చాడు. ఓకే ఓకే, అంటే ఏకాదశి రేపు మధ్యాహ్నానికే అయిపోద్ది కదా 1:30కే. యాక్చువల్ గా ఏమైందంటే మాతాజీ, దశమితో కూడిన ఏకాదశి చేయరు మాతాజీ వైష్ణవులు, ద్వాదశితో ఉన్న ఏకాదశినే ఫాలో అవుతారు. కాబట్టి ఇవాళ మధ్యాహ్నం నుండి వచ్చినా గానీ ఏకాదశి, ఇవాళ మధ్యాహ్నం నుండే కదా మీరు వస్తుంది అంటున్నారు, రేపు మధ్యాహ్నం నుండా? ఇవాళ మధ్యాహ్నం. సో ఇవాళ మధ్యాహ్నం నుండి వస్తుంది అంటే ముందు గడి ఏముంటుంది, దశమి ఉంటుంది కదా. సో దశమితో కలిసిన ఏకాదశి చేయరు వైష్ణవులు. దానికన్నా ఏంటి అంటే ద్వాదశితో కలిసి ఉన్న ఏకాదశిని చేస్తారు. కాబట్టి రేపు మనం ఫాస్టింగ్ చేస్తున్నాము, ఎల్లుండి దానికి తగ్గట్టుగా ద్వాదశి గడియలు అయిపోయే లోపు మనకి ఉపవాసం అనేది తీర్చేయాలి అని ఉంటది అనమాట. సో అవి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మాతాజీ, వైష్ణవ క్యాలెండర్ లో వాళ్ళు ఇస్తారనమాట డీటెయిల్స్ అన్ని. మనమున్న ప్రాంతాన్ని బట్టి మనం ఎప్పుడు పారణ చేయాలి అనే వివరాలు ఉంటాయి. మీరు ఎనివే హైదరాబాద్ లోనే ఉన్నారంటున్నారు కాబట్టి నేను మీకు ఆ క్యాలెండర్ పంపిస్తాను. ఐ మీన్ రేపు అపర ఏకాదశికి ఎట్లా పారణ చేయాలి టైమింగ్స్ అనేవి మీకు షేర్ చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఫస్ట్ టైం వింటున్నా భగవద్గీత మీ ద్వారానే. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ చెప్తున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో మీకు అంటే క్లియర్ గా అర్థమవుతూ ఏం కన్వే చేయాలి అని అనుకుంటున్నాను. ఇన్ని క్లాసెస్ విన్న తర్వాత మనం ఏం చేయాలి అనేది మీకు అర్థమైతే గనక దెన్ ఐఎమ్ హ్యాపీ. సో ఇది జస్ట్ అంటే ఓకే మీరు వింటున్నారు మంచిదే. చాలా మంది ఎట్లా అంటే ఓకే క్లాసెస్ జరుగుతున్నాయి విందాము అని వినేసి వెళ్ళిపోతారు. బట్ అట్లా మాత్రం ఉండకండి, ఎందుకంటే చెప్తున్నాను కదా మానవ జన్మ దొరకడం అనేది సుదుర్లభం, చాలా చాలా రేర్. భగవద్గీత తెలియడం అనేది ఇంకా రేర్.
అది తెలిసాక మనం భక్తిని కంటిన్యూ చేయలేదనుకోండి, ఇంకా మనకి ఎవరు కూడా హెల్ప్ చేయలేరు. సో మీరు ఎవరు కూడా అలా కోల్పోవద్దు ఈ ఆపర్చునిటీని అని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ప్లీజ్ ట్రై టు కంటిన్యూ దిస్ జర్నీ, కంటిన్యూ చేయండి. సడన్ గా మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చేయమని చెప్పట్లేదు, సింపుల్ ఒక్క మాల చేయండి. మనం వారానికి ఒకటో రెండో సార్లు మీట్ అవుతాం, ఆ క్లాసెస్ అనేవి వింటూ ఉండండి, సాంగత్యంలో ఉండండి. సాంగత్యంలో ఉన్నప్పుడు మీకు అన్ని చేయగలిగే శక్తి వచ్చేస్తుంది మాతాజీ. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ డివోటీ. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ గీత భగవద్గీత ఒక శ్లోకం 2 శ్లోకాలు చదివినా కూడా గీతా మహాత్యం కంపల్సరీ చదవాలంటారు కదా మాతాజీ. అంటే మహాత్యంలో కూడా చెప్తారు, అది గీతాయ పఠనం కృత్వ మహాత్యం నైవ అయిపోతే కృతా పాఠో భవేత్యస్య శ్రమయే ఉదాహరణ అంటారు కదా మాతాజీ. మరి అట్లీస్ట్ 2 శ్లోకాలన్నా చదవాలంటారు, మరి మనం చదవటం లేదు కదా మాతాజీ. మనము క్లాస్ స్టార్టింగ్ లోనే మొదటి రోజు గీతా మహాత్మ్యంలో కొన్ని శ్లోకాలు చర్చించుకొని మన సిరీస్ మొదలు పెట్టాం మాతాజీ. సో డైలీ మనం గీత ప్రతిరోజు అంటే మన టైం లిమిటెడ్ కదా మాతాజీ. యాక్చువల్గా భగవద్గీత చదివే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు గీతా మహాత్మ్యం చదివి భగవద్గీత చదవాలి అనేమి అట్లా ఏం చేయరు మాతాజీ. బట్ చదివే ముందు ఒకసారి గీతా మహాత్మ్యం ఉంటుంది మనకి. సో భగవద్గీత 18 అధ్యాయాలు స్టార్ట్ అయ్యే ముందు ఇంట్రొడక్షన్ పార్ట్ లో గీతా మహాత్మ్యం గురించి చదివాకే 18 అధ్యాయాలు మొదలు పెడతారు. మరి ఈ 18 అధ్యాయాలు ఇవాళ నేను 2 శ్లోకాలు చదివాను, మళ్ళీ రేపు 3వ శ్లోకం చదివేటప్పుడు మళ్ళీ గీతా మహాత్మ్యం చదవాలి అట్లా ఏం లేదు. బట్ గీతని మొదలు పెట్టే ముందు మాత్రం గీతా మహాత్మ్యం అనేది చదివి గీతని పారాయణ కానీ చదవడం వినడం కానీ ఏదైనా చేస్తారు మాతాజీ. సో మనం ఆల్రెడీ మొదటి రోజే గీతా మహాత్మ్యం నుండి కొన్ని శ్లోకాలు చర్చించుకున్నాము. సో అలా మన సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం మాతాజీ. అది కంటిన్యూషన్ అంటారు. అంతే మాతాజీ, అంతే. రోజు చదవలేరు మాతాజీ, ఎందుకంటే ఓకే చదివితే చాలా మంచి విషయమే, భగవద్గీత యొక్క గొప్పతనం అనేది తెలుస్తూ ఉంటుంది. బట్ భగవద్గీత మహత్యం చదివే టైం ఉంది మన దగ్గర, అంటే భగవద్గీత చదవడానికి చాలా తక్కువ టైం ఉంది. ఆ టైంలో జస్ట్ గీతా మహాత్మ్యం చదువుతున్నాం, భగవద్గీత చదవకుండా వెళ్ళిపోతారు. కలియుగంలో అంత టైం ఉండదు కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ దట్స్ ఫైన్. ముందు మనం భగవద్గీత మహాత్మ్యం తెలుసుకున్నాం కాబట్టి రోజు కొంచెం సమయం 15 నిమిషాలు 20 నిమిషాలు నేను భగవద్గీత చదువుకుంటూ వెళ్తాను అని ఆ సమయాన్ని 3 శ్లోకాలు 4 శ్లోకాలు 5 శ్లోకాలు ఎంత చదివితే అంత దానికి టైం ఇవ్వండి. మీరు ఒక్కసారి మొత్తం రీడింగ్ ఇచ్చేసారు, మళ్ళీ నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ గీతా మహాత్మ్యం చదవండి, మళ్ళీ గీతా మహాత్మ్యం చదివి మళ్ళీ మొదటి అధ్యాయం నుండి చదువుకుంటూ రండి. అట్లా చేయండి చాలు మాతాజీ, లేదంటే మనకు అంత టైం తీయలేం మాతాజీ మన బిజీ లైఫ్ లో. చదివినందుకు ఫలితం రాదని ఎవరు చెప్పారు, అందుకని నాకు అట్లీస్ట్ 2 అన్నా చదువుతాను 2 శ్లోకాలు. లేదు డైలీ అలా చదవాల్సిన అవసరం లేదు. బట్ మీరు 18 అధ్యాయాలు మొదలు పెట్టిన రోజు ఉంటుంది కదా, మొదలు పెట్టే రోజు ఆ రోజు మాత్రం చదవండి. 18 అధ్యాయాలు కంప్లీట్ చేసినాక మళ్ళీ గీతా మహాత్మ్యం చదివి 2వసారి చదవడం అనేది మొదలు పెట్టండి. ఇలా చేయొచ్చు, ఇలానే చేస్తారు. రోజు భగవద్గీత మహాత్మ్యం చదివే భగవద్గీత శ్లోకాలు చదవాలి అంటే అలా కుదరదు, ఇప్పుడు అందరికీ అంత టైం తీయలేరు కాబట్టి. ఇంకోటి మాతాజీ, ఇప్పుడు క్వశ్చనర్ కూడా 2nd చాప్టర్ తర్వాత రావట్లేదు మాతాజీ. 2nd చాప్టర్ మాత్రం వచ్చిన తర్వాత క్వశ్చనర్ నాకు రావట్లేదు, అది కంటిన్యూషన్ లేదు, ఎందుకు అలాగా? క్వశ్చనేరా యాక్చువల్ గా ఏమైందంటే గ్రూప్ లో మెంబర్స్ ఎక్కువైపోవడం వల్ల పోల్ పెట్టే ఆప్షన్ లేదు మాతాజీ. సో ఇనీషియల్ గా 2 days కొంచెం మెంబర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి పోల్ పెట్టే ఆప్షన్ ఉంది అప్పుడు. బట్ తర్వాత బాగా ఎక్కువ మెంబర్స్ పెరిగిపోయాక పోల్ ఆప్షన్ తీసేశారు. ఈ కమ్యూనిటీలో పోల్ ఆప్షన్ పెట్టే సదుపాయం లేదనమాట, అందుకని మేము పెట్టలేకపోతున్నాం మాతాజీ. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీడే క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు జరిగిందంతా కూడా ఒకసారి రివిజన్ లాగా చేయించి ఆ రోజు అధ్యాయం మొదలు పెడుతున్నాను. క్వశ్చన్స్ అడిగేది లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను మాతాజీ. అంటే 2nd చాప్టర్ తర్వాత క్వశ్చన్స్ పంపించడం ఆన్సర్ తీసుకోవడం అలా లేదు? ఆపేసాం, అది మాకు ఇంకా ఆప్షన్ లేదు గ్రూప్ లో, అలా ఇప్పుడు ఆ సదుపాయం లేదని చెప్పి ఆపేసాం మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. Galaxy M04 మాతాజీనా ప్రభుజీనా అండి? మాతాజీ హరే కృష్ణ, దండోత్ ప్రణామాలు మాతాజీ. మాతాజీ మీరు మంచిగా క్లాస్ చెప్తున్నారు, బాగుంది, మంచిగా అర్థమవుతుంది. అది మాతాజీ ఇప్పుడు మేము రిజిస్టర్ అయితే చేసుకోలేదు, క్లాస్ అయితే వింటున్నాము. అయితే ఇప్పుడు మాకు సర్టిఫికేట్ వస్తుందా మాతాజీ? మీరు క్లాసెస్ వింటున్నారు కదా, సర్టిఫికేట్ గురించి మంచి పాయింట్ చెప్పారు, థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే క్లాసెస్ లైవ్ లో కాకపోయినా రికార్డింగ్ సెషన్స్ అయినా వింటూ ఫాలో అవుతున్నారో
వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకోవడానికి అర్హులే. సో మీరు టెంపుల్కి వచ్చి మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మీరు రిజిస్టర్ అవ్వలేదు అయినా కూడా క్లాసులు అటెండ్ అవుతున్నారు, మీకు కూడా సర్టిఫికేట్ వస్తుంది. రిజిస్టర్ అయ్యారు, లైవ్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. రిజిస్టర్ అయ్యారు, లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డింగ్ వింటున్నాము, వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వస్తుంది. రిజిస్టర్ అవ్వలేదు, మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మేము ఈ రికార్డింగ్స్ వింటున్నాము, మాకు సర్టిఫికేట్ వస్తుంది అంటే మీరు కూడా సర్టిఫికేట్ తీసుకోవచ్చు. మీరు టెంపుల్కి వచ్చి మీ పేరు అనేది ఇచ్చి మీరు తీసుకోవచ్చు. మాతాజీ మేము అన్ని సెషన్స్ వినలేదు, కొన్ని విన్నాము. అర్థం కాల మాతాజీ. ఇప్పుడు టెంపుల్ కి రాకుంటే వాట్సాప్ లో పెడతారా అంటే సర్టిఫికెట్స్? టెంపుల్కి వస్తేనే ఇస్తామండి, వాట్సాప్ లో పెట్టేదైతే పెట్టుకోలేదు అట్లాగా. సో టెంపుల్కి ఎవరైతే వస్తారో వారికి మాత్రమే సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మాతాజీ ఇంకో ప్రశ్న మాతాజీ, మీరు 108 శ్లోకాస్ ఉన్నాయి చూడు మాతాజీ, అవి క్లాసెస్ ఉన్నాయా మాతాజీ? రికార్డ్సింగ్ ఉన్నాయి, అవి ఇస్తారా మాతాజీ మాకు? నేను ఇస్తాను. ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వివరాలు అనేవి మీకు మళ్ళీ నేను షేర్ చేసి మన గ్రూప్ లో మనం గెట్ టుగెదర్ రోజు వస్తారు కాబట్టి ఆ రోజు కూడా అనౌన్స్ చేస్తాము. అండ్ ఒకసారి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు వివరాలన్నీ పంపిస్తాను. మీరు ఒకవేళ ఏదైనా వేరే గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే ఆ గ్రూప్ లింక్ ఇస్తాను. మీకు అప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేవి రికార్డింగ్స్ ఇస్తాను. మీరు ఏ టైంలో క్లాసెస్ అటెండ్ అవ్వాలి ఆ ఇన్విటేషన్స్ అన్ని పంపిస్తాను. అన్ని వివరాలు ఇస్తాం మాకేష్, మీకు నో ప్రాబ్లం. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ గ్రూప్ లో ఉండండి. ఈ గ్రూప్ లో నుండి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా మీకు నేను కమ్యూనికేట్ చేయడానికి నా దగ్గర ఇంకేం ఆస్కారం ఉండదు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు గ్రూప్ లో మనం పంపిస్తున్నామో రికార్డింగ్స్ కానీ ఇన్విటేషన్స్ పంపిస్తున్నామో ఆ గ్రూప్ లో మీరు ఉంటే నెక్స్ట్ స్ట్రీమ్ లైన్ అయ్యి నెక్స్ట్ క్లాసెస్ అనేవి ఫైనలైజ్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను, అదే గ్రూప్ లో పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అర్చన మాతాజీ, ఒక లాస్ట్ ప్రశ్న అరుణ మాతాజీ తీసుకొని ఆపేద్దాము. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది సర్టిఫికేట్స్, ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఇవ్వరా మాతాజీ? లేదండి, ఆన్లైన్ సర్టిఫికేట్స్ లేదు, ఓన్లీ ఆఫ్లైన్. టెంపుల్ కి వస్తేనే ఇవ్వడం జరుగుతుంది. అంటే SGR 7 జరిగినప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్స్ అనేవి వచ్చినాయి. అవును, కరెక్టే. అప్పుడు ఇప్పుడైతే అది ఆప్షన్ తీసేశారు, ఓన్లీ టెంపుల్ కి వచ్చిన వారికే ఇద్దాము అని చెప్పి పెట్టారు మాతాజీ. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. తులసి మాల వేసుకోవడానికి లైక్ రూల్స్ చెప్తారా మాతాజీ? షూర్ చెప్తాను మాతాజీ. సో తులసి మాల, కంటి మాల గురించే కదా మీరు అంటుంది? అవును. సో దీన్ని ఇప్పుడు ఏదైతే మీకు అనిపిస్తుందో ఇది తులసి కంటిమాల అంటారు. సో ఇది ఎవరు వేసుకోవచ్చు అంటే ఎవరైతే 4 నియమాలు ఫాలో అవుతున్నారో. 4 నియమాలు ఏంటి అంటే నో మీట్ ఈటింగ్, మాంసాహారం తినకూడదు, నో ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, నో గ్యాంబ్లింగ్ అంటే జూదము ఇట్లాంటివి ఆడకూడదు, అండ్ నో ఇలిసిట్ సెక్స్, అవైదిక సంబంధాలు అనేవి పెట్టుకోకుండా ఉండడం. నో మీట్ ఈటింగ్ లో మనకి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు, నో ఇంటాక్సికేషన్ లో టీ కాఫీ కూడా తాగకూడదు. ఇంటాక్సికేషన్ అంటే కేవలం మత్తు పదార్థాలు, మనం మద్యము, సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటివి మాత్రమే కాకుండా డ్రగ్స్ ఇవి కాకుండా టీ కాఫీ కూడా తాగకుండా ఉండాలి, అండ్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకుండా ఉండాలి. ఇవి నియమాలు అన్నమాట. ఇవి మీరు ఫాలో అవ్వగలిగినట్లయితే మీరు కంటిమాల వేసుకోవచ్చు. లైక్ అంటే డైలీ అది ఎలా, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది ధరించే ఉంచుకోవచ్చు? ధరించు. మనం వేసుకున్న తర్వాత ఇంకా అసలు తీసేది ఏమి ఉండదు, క్వశ్చన్ ఉండదు మనకు, కంటిన్యూస్ గా ఉంటుంది, మన కంఠం పైన ఉంటుంది అలాగా. అండ్ తులసితో తయారు చేస్తారు, తులసి బీట్స్ కదా ఇవి. సో తులసి మహారాణి సాక్షిగా ఉంటారనమాట. సో మనం చేసే ప్రతి పని, మనం తీసుకునే ఆహారానికి, మనం చెప్పే హరినామానికి అన్నిటికీ కూడా తులసి మహారాణి సాక్షిగా ఉంటారనమాట. సో అండ్ ఈ కంటిమాల కూడా మనకి చాలా ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అంటారు. సో మనము చెడు ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ జోలికి వెళ్లకుండా కంటిమాల మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. భగవంతునికి చాలా ప్రియమైంది. అంటే ఇప్పుడు ఎలా చెప్తారంటే ఒక స్ట్రీట్ డాగ్ కి ఒకరు పెంచుకుంటున్న కుక్కకి తేడా ఏముంటది చెప్పండి? స్ట్రీట్ డాగ్ కి మెడలో ఏదైనా చైన్ ఉంటుందా? ఉండదు. అరే ఒకరికి చెందిన కుక్క అనుకోండి, దానికి ఒక చైన్ అనేది ఉంటుంది, దానికి ఒక యజమాని ఉన్నారు అని అంటారు కదా. అలానే బేసిక్ గా, అంటే నేను తప్పుగా పోల్చాను అని అనుకోవద్దు, బట్ ఏంటి అంటే శరీరం అనేది భగవంతునికి చెందింది అని చెప్పడానికి తులసి కంటిమాల వేసుకుంటారు. అంటే దిస్ బాడీ బిలాంగ్స్ టు కృష్ణ అని, భగవంతునికి చెందినది ఈ శరీరం అని చెప్పడానికి భక్తులందరూ కూడా కంటిమాల వేసుకుంటారు అన్నమాట. సో భగవత్ సేవగా ఈ శరీరాన్ని వినియోగించాలి అనే ఇదితో ఉన్న వాళ్ళు కంటిమాలని ధరిస్తారు. సో వి బిలాంగ్ టు కృష్ణ. మనం ఏమి అంటే ఎవరికి చెందిన వాళ్ళం అనేది కాకుండా మాకు ఉన్నారు, కృష్ణ ఉన్నారు, కృష్ణకి చెందిన వాళ్ళం అని చెప్పడానికి కంటిమాల వేసుకుంటారు. ఈ తిలక్ కూడా పెట్టుకుంటారు. ఈ తిలక్ కూడా ఏం సూచిస్తుంది అంటే భగవంతుని యొక్క పాదాలు సూచిస్తుంది.
ఓకే. సో ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత ఉంది కదా, ఈ రెండు కూడా భగవంతుని పాదాలు. అంటే ఇప్పుడు భగవంతుడు ఇలా పాదాలు పెట్టారనుకోండి, ఎలా ఉంటది? సో ఇటు ఆయన ఒక పాదం, ఇటు ఒక పాదం పెట్టారు. పాదాల దగ్గర ఏముంటది? భగవంతుని పాదాల దగ్గర తులసి దళం పెడతాం కదా, తులసి పత్రాలు పెడతాం కదా, ఆ తులసి ఇదనమాట. కింద ఆకుంది చూసారా, ఆకు షేప్ లో మనం ఇట్లా పెడుతున్నాం కదా, ఇది తులసి. సో భగవంతుడు మన శిరస్సు పైన ఇలా పాదాలు పెట్టినప్పుడు ఆయన పాద ముద్రలు ఇలా పడి ఆ పాదాల కింద తులసి ఉంది అని చెప్పడానికి, అంటే మనం భగవంతుని పాదాలని శరణు తీసుకున్నాము అని చెప్పడానికి ఈ రెండు చిహ్నాలు మాతాజీ. ఒకటి తిలకము, ఒకటి కంటిమాల. సో ఈ రెండు ఎవరైతే ధరిస్తారో వాళ్ళు యూజువల్ గా చూసినప్పుడు వాళ్ళు గుర్తిస్తారన్నమాట, ఓకే వీళ్ళ భగవంతునికి చెందిన వాళ్ళు, భగవంతుని ఆరాధన చేస్తున్నారు, వైష్ణవులు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు. మీరు శ్రీ సంప్రదాయంలో ఉన్న వారి తిలక ధారణ వేరుగా ఉంటుంది, బట్ వారు కూడా తిలక ధారణ ధరిస్తారు. వాళ్ళు కూడా చెప్తారనమాట మేము భగవంతునికి చెందిన వారమని. సో అట్లనే ఇస్కాన్ ఫాలో అయ్యే వారందరూ కూడా ఇలా ఈ తిలకాన్ని, ఈ స్టైల్లో తిలకాన్ని ధరిస్తారు. ఇది గోపీ చందనం అని ఉంటది, ఆ గోపీ చందనంతో మనం వాటర్ లో కలిపేసి ఇలా పెట్టేసుకుంటారు అనమాట. ఇలా పెట్టుకొని తిలకాన్ని పెట్టుకుంటారు. అండ్ ఇది కంటిమాల. ఈ రెండు కూడా సూచన, మనం భగవంతునికి చెందిన వాళ్ళం, ఈ శరీరాన్ని భగవత్ సేవకి వినియోగించాలి అని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అరుణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. జస్ట్ నాకు 2 days నుంచే ఈ లింక్ దొరికింది మేడం. వింటున్నాను క్లాసు. నిన్న ఈ రోజు చాలా బాగా అనిపించింది. రేపు కంప్లీట్ అవుతుందా అండి? లేదు, మళ్ళా ఎల్లుండికి కంప్లీట్ అవుతుందండి, 18 అధ్యాయాలు కాబట్టి. మళ్ళీ కంటిన్యూషన్ ఎలా మేడం? ఎలా మిమ్మల్ని ఇది అయిపోయాక మనకి భగవద్గీతలో 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి మాతాజీ. వాటిపైన క్లాసెస్ అనేవి తీసుకుంటాను. అయితే అందులో ఆల్రెడీ కొన్ని క్లాసెస్ జరిగాయి, బట్ అయినప్పటికీ కూడా మీరు ఒకసారి ఇది ఫాలో అయ్యారు అంటే మీరేమీ కోల్పోయినట్టు కాదు. మీరు ఇప్పుడు కంటిన్యూషన్ క్లాసెస్ అటెండ్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మీరు ఆ క్లాసెస్ లింక్స్ అనేవి, ఇవి గెట్ టుగెదర్ ఉంది మనకి, రేపు 17th గెట్ టుగెదర్ ఉంది. సో ఎవరైతే క్లాసెస్ అటెండ్ అయ్యారో వాళ్ళు వచ్చి అక్కడ గెట్ టుగెదర్ లో సర్టిఫికేట్ అవి తీసుకోవచ్చు. అండ్ మీరు అందరినీ కలవచ్చు నాతో పాటు. ఇంకా ఎవరెవరైతే హ్యాబిట్స్ టెంపుల్ హ్యాబిట్స్ లో అండి, హ్యాబిట్స్ హైదరాబాద్, మీకు ఇన్విటేషన్ అనేది నేను పంపిస్తాను గ్రూప్ లో, అది రేపు షేర్ చేస్తాను. సో మీకు టైమింగ్స్, లొకేషన్, ఇంకా వివరాలన్నీ కూడా అందులో పెట్టి పంపిస్తాను. సో మీ అందరూ కూడా ఆహ్వానితులే. కేవలం ఈ క్లాస్ కి కొంతమంది అటెండ్ అవుతున్నాం అనే భావనలో ఉండద్దు, అందరూ ఆహ్వానితులే. ఓకే మాతాజీ, నేను ఇదే భగవద్గీత మెమరైజేషన్ చేశాను. గోల్డ్ మెడల్ తీసుకున్నాను. అయితే దత్తపీఠం నుంచి నేర్చుకోవడం జరిగిందనమాట. అయితే నేర్చుకున్న వెంటనే మీ ఇస్కాన్ నుంచి ఒక స్వామీజీ మీ క్లాసులు చెప్పాలని అడిగాడు అనమాట. చిన్మయ దాస మీ హ్యాబిట్స్. అయితే ఆయన ద్వారా నేను ఎక్కడ చెప్పగలను స్వామీజీ అంటే, లేదు పర్వాలేదు నువ్వు చెప్పగలను, మీరు నేర్చుకున్న విద్య మీ దగ్గరే పెట్టుకుంటారా, నలుగురికి నేర్పాలి కదా అని అన్నాడు. అంటే కరోనా స్టార్టింగ్లో అనమాట. అప్పుడు ఈ లింకులు ఇవన్నీ అసలు అప్పుడు తెలియదు. సరే నేను ఎలా చేయగలను అని అంటే, లేదు మీరు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన సపోర్ట్ ఇచ్చి బాబు ద్వారా లింక్ క్రియేట్ చేసుకొని క్లాసులు చెప్తున్నాను. మీ శ్లోకం పర్ఫెక్ట్గా మొత్తం నేర్పిస్తున్నాను అందరికీ. కానీ నాకు మీనింగ్ తెలియట్లేదు మేడం. అంటే నాకు మీనింగ్ కావాలి, నేను ఇంకా కొంచెం కావాలి, ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి. మీరు మాత్రం చాలా బాగా చెప్తారు అసలు. నాకు అది బాగా నచ్చింది. మీనింగ్ అసలు ఎలా చెప్తారంటే చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్తారు. అలా నాకు అలా మీనింగ్ కావాలనేది ఉంది. పిల్లలతో స్టార్ట్ అయిందండి. నేను సమ్మర్ క్యాంప్ బ్యాచెస్ అనేవి తీసుకొని అలా టీచింగ్ లోకి వచ్చాను. సో చాలా మంది కూడా చెప్తారు, చిన్న పిల్లలు చెప్తున్నట్టుగా చెప్తారు అని అంటారు. నన్ను శ్లోకం గురించి అలా మెచ్చుకుంటున్నారు మేడం. అసలు నేనంటే అంత శ్రద్ధగా, అంటే భారతి మేడం అడగండి నా గురించి చెప్తుంది. భారతి మేడం ఉన్నారు కదా మీకు, అక్కడ వస్తారు హ్యాబిట్స్ కి, శ్రీధర్ వాళ్ళ బాబు వాళ్ళు. నాకేంటంటే నేను కూడా మీకు కొంచెం మీలాగా కొంచెం ఆ ఫ్లో రావాలి, అది రావాలి, ఎలా రావాలి అనేది నా గ్రిప్ దొరకట్లేదు మేడం. మీరు బాగా వినాలి మాతాజీ. ఫస్ట్ విని మీరు భగవద్గీత చదివితే వింటూ చదువుతూ ఉండండి, మీకు మెల్లమెల్లగా అర్థమవుతూ ఉంటుంది మాతాజీ. ఎలా చెప్పాలి, ఎలా కనెక్ట్ చేస్తూ చెప్పాలి అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఒకసారి కంప్లీట్ గా విని అర్థం అన్ని తెలుసుకున్న తర్వాత మనం చెప్తున్నాం అనుకోండి, అది మీరు అనుకున్నది సాధించగలుగుతారు మాతాజీ.
బట్ ఫర్ దట్ మీకు కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే మీరు శ్లోకాల వరకు చక్కగా కంఠస్థం చేశారు, బట్ దాని అర్థం కూడా మీరు అన్ని కనెక్ట్ చేస్తూ ఫ్లో అనేది చెప్పాలి అంటే అంటే ఇంకా కొంచెం మీరు టైం తీసుకొని మీరు ఎలా అయితే శ్లోకాలకి కష్టపడ్డారో అలానే దాని అర్థాలు భావాలు కూడా తెలుసుకోవడానికి కొంచెం సమయం వెచ్చిస్తే తెలుసుకోగలుగుతారు. ఓకే. అంటే మేడం అంటే ప్రతి పదార్థం అన్ని మీనింగ్ తెలుసుకోవాలంటారా? ప్రతి వర్డ్ కి మీనింగ్ అట్లా అట్లా అంటే ఇప్పుడు భగవద్గీతని చాలా లెవెల్స్ లో చదవచ్చండి. భగవద్గీతని జస్ట్ అసలు అర్థం ఏంటి అని పైపైన చదివే వాళ్ళు ఉంటారు, బాగా డీప్ గా చదివే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు భక్తి శాస్త్రి అని చేస్తారు, మీరు ఆ పేరు విన్నారో లేదో నాకు తెలియదు. భక్తి శాస్త్రి అంటే ఏంటంటే కొంచెం డీప్ స్టడీ చేస్తారనమాట. డీప్ స్టడీ అంటే మరి అర్థం పదం పదంకి అర్థం తెలియదు, బట్ ఒక్కొక్క శ్లోకాన్ని కూడా డీప్ గా తెలుసుకుంటూ అసలు ఏం చెప్తున్నారు ఈ అధ్యాయంలో అనేది ఒక్కొక్క శ్లోక వివరణ ఇస్తారనమాట మనకి ఎవరైతే టీచర్ ఉంటారో ట్రైనర్ ఉంటారో. సో అలా మనం ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి దానిపైన ఎగ్జామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో దానిపైన మొదటి 6 అధ్యాయాల పైన ఒక ఎగ్జామ్ ఉంటుంది. మేము భక్తి శాస్త్రి చేస్తున్నాం అనమాట. సో భక్తి శాస్త్రి ఫస్ట్ 6 చాప్టర్స్ పైన మనకి ప్రతి శ్లోకం పైన చెప్తారు ట్రైనర్ ఎవరైతే ఉంటారో. ప్రతి శ్లోకం మనం తెలుసుకొని దాన్ని అర్థం చేసుకొని ఓపెన్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లోజ్డ్ బుక్ క్వశ్చన్స్ ఉంటాయి, శ్లోకాస్ కొన్ని మెమరైజ్ చేసుకొని రాయాలి, ఇట్లా ఉంటాయి. ఇవన్నీ రాసి అలా మొదటి 6 అధ్యాయాలు ఒక ఎగ్జామ్, నెక్స్ట్ 6 అధ్యాయాలు ఒక ఎగ్జామ్, నెక్స్ట్ 6 అధ్యాయాలు ఒక ఎగ్జామ్, మిగిలిన ఇంకో 2 బుక్స్ ఉన్నాయి, అవి కూడా ఒక ఎగ్జామ్ రాస్తే భక్తి శాస్త్రి కంప్లీట్ అయింది. సో ఇలా డీప్ గా తెలుసుకొని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు మాతాజీ. బట్ ఫర్ నౌ మీరేం చేయాలి అంటే ఫస్ట్ మీరంటూ కూడా 108 శ్లోకాస్ తెలుసుకోండి ఫస్ట్. ఆ తర్వాత ప్రయత్నం 700 శ్లోకాస్ అర్థం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు ఇంకా ఎంత తెలుసుకుంటూ ఉంటే అంత మీ ప్రీచింగ్ అనేది బెటర్ అవుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ మీరు శ్లోకాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాత్రం మీరు కొంచెం సమయం తీసి ముందు మీరు 108 శ్లోకాస్ గురించి డీప్ గా తెలుసుకుంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది. ఆ తర్వాత 700 శ్లోకాస్ ఫ్లో అనేది తెలుసుకున్న తర్వాత ఇంకా మీరు చక్కగా చెప్పగలుగుతారు. ఇంకా మీరు చెప్పే కొద్దీ ఇంకా చదువుతూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు అర్థం కూడా అవుతూ ఉంటుంది. ఓకే. అదే ఇంత నేర్చుకున్నా నేను నాకంతా తెలియకపోతుంది అని ఏదో గిల్టీ ఫీలింగ్ మేడం. శ్లోకాలు కూడా చాలా చాలా మంచి భగవంతుడి నోటి నుండి వచ్చిన భగవద్గీత కాబట్టి ఆ శ్లోకాలకు కూడా చాలా విలువ ఉంటుంది. అయితే శ్లోకాలతో పాటు దాని తాత్పర్యము, అనువాదం అవన్నీ కూడా మనం తెలుసుకుంటే మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేయగలం కదా. ఎంత తెలియని వాళ్ళకైనా అది 18 చాప్టర్స్ నేర్చుకున్నట్టు ఒక అవగాహనకైతే రాగలరు మేడం. అసలు వచ్చేస్తారు. అసలు ప్రతి ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏమి అనేది ఒక అవగాహనకైతే వస్తారు. అది కానీ ఇంకా కొంచెం ఇంకా మీలాగా నాకు మిమ్మల్ని చూస్తుంటే అంటే మీ ఇస్కాన్ నుంచి ఎవరు చెప్పినా ఎంత ఫ్లోగా, ఎంత బాగా, ఎంత అసలు సహజమైన భాషలో చెప్తుంటారనమాట. ఆ ఫ్లో రావాలి నాకు, నేను ఎలా ట్రై చేయాలి అని అడుగుతున్నాను అనమాట. మీరు వినండి మాతాజీ, చక్కగా వినండి. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ యథాతథం ఉంటుంది కదా, అది చదవండి, మీరు కూడా చెప్పగలుగుతారు మాతాజీ. గ్రిప్ దొరకట్లేదు నాకు అసలు. సరే నేను ట్రై చేస్తాను. అంటే జపమాల చేయమన్నారు కొంతమందిని అలా. సరే యాక్చువల్ గా జపం కూడా తోడైతుంది మాతాజీ. జపం చేస్తూ ఉంటే భగవంతుడిని గట్టిగా పట్టుకుంటాం కాబట్టి భగవద్గీత చదువుతున్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు చాలా, అంటే నేను ఇప్పటికి 5 టైమ్స్ అలా చదివాను, 5 to 6 టైమ్స్ భగవద్గీత అలా చదివాను మాతాజీ. మొదటిసారి చదివిన దానికి రెండోసారి చదివిన దానికి వ్యత్యాసం ఉంది, రెండోసారి చదివిన దానికి మూడోసారి చదివిన దానికి వ్యత్యాసం ఉంది, మూడోసారికి నాలుగోసారికి వ్యత్యాసం, నాలుగోసారి ఐదోసారికి వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇంకా భక్తి శాస్త్రి చేస్తూ మాకు ట్రైనర్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఇంకా ఒక్కొక్క శ్లోకాన్ని వివరంగా చెప్తూ ఉంటే అప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటే ఎంత లోతుంది భగవద్గీతలో, ఎంత లోతుంది అసలు. ఒక్కొక్క కోణాన్ని తెలుసుకుంటూ ఉంటే ఎన్ని విషయాలు భగవంతుడు ఇందులో చెప్పాను అనేది అర్థమవుతూ ఉంటే అసలు చాలా అద్భుతంగా ఉంటది మాతాజీ. సో దీనికి ఇంకా నెవర్ ఎండింగ్ మాతాజీ. ఆల్మోస్ట్ 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఏమంటారంటే మేము ఎప్పుడు చదివినా కానీ కొత్తదనమే మేడం, ఎప్పుడు కొత్తదనమే ఉంటుంది మాతాజీ. అవును, సూర్యోదయం ఎలా ఉంటుందో భగవద్గీత కూడా అలా రోజు కొత్తదనమే ఉంటది అంటారు. సో మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటే అంత మనకి వస్తూ ఉంటుంది మాతాజీ, భగవంతుని కృప తోడవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మాతాజీ. అంటే కంటిన్యూషన్ ఉంటుందా మాతాజీ? అంటే 108 శ్లోకాస్ ఎలా? ఇదే లింకా మేడం? ఇదే లింకా? డీటెయిల్స్ పంపిస్తాను, మీరు గ్రూప్ లో ఉండండి. మీరు ఏ లింక్ జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ లో? ఏం లేదు, నాకు ఒక జస్ట్ ఈ లింక్ వచ్చింది, నాకు గ్రూప్ ఏం లేదు. నాకు ఒక జస్ట్ ఈ లింక్ వచ్చింది, ఎవరో పెట్టారు.
అవునా? ఈ లింక్ ద్వారా నేను ఫాలో అవుతున్నా. నేను గ్రూప్‌లో లేను. మీరు గ్రూప్‌లో లేరా? ఓకే. ఆ! నేను నా నంబర్ అనేది మీకు పంపిస్తున్నాను ఇక్కడ. మీరు నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఓకేనా? నేను మిమ్మల్ని గ్రూప్‌లోకి యాడ్ చేస్తాను. ఓకేనా? ఓకే. మీకు పంపించాను మాతాజీ. ఇక్కడ చాట్ బాక్స్‌లో పెట్టాను చూడండి. భువనేశ్వరి మాతాజీ ఇంకా హ్యాండ్స్. ఓకే, హ్యాండ్స్ పెరిగిపోతూ ఉన్నాయి. భువనేశ్వరి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ దండవత్ ఆఫ్ ఆల్ ప్రణామం అంటే ఏంటి అనా? ఓకే, ఇక్కడ ఇప్పుడే మీ క్వశ్చన్ చూసాను. ఓకే. దండవత్ అయితే ప్రణామం అంటే యాక్చువల్ ఉమ్, చెప్పండి మాతాజీ. దండవత్ ప్రణామం అంటే బేసిక్ గా దండవత్ అంటే ఒక దండలాగా పడిపోవడం అన్నమాట. సో ఎప్పుడైనా భగవంతుణ్ణి వైష్ణవుల ముందు ఇట్లా నిలబడిన వ్యక్తి ఇట్లా ఫ్లాట్ గ్రౌండ్ మీద పడిపోతారు అనమాట. సో నాది ఇంకేం ఓకే లేదు, నాకు మీరే శరణు అని చెప్పడానికి దండవత్ ప్రణామం అంటారు అనమాట. అయితే మాతాజీ యూజువల్ గా దండవత్ ప్రణామం చెయ్యరు. దండవత్ ప్రణామం అంటే వాళ్ళ బాడీ మొత్తం కూడా నేలకి తగలకూడదు అంటారు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే అవును పంచాంగ మాతాజీ. ప్రణామం చేస్తారు. సో బాడీని మనం జస్ట్ మోకాళ్ళ పైన నుంచొని కిందకి మనం చేతులు ఇట్లా పెట్టి దండం పెట్టుకుంటాం అనమాట. దాన్ని పంచాంగ ప్రణామం అంటారు. సో మాతాజీస్ ఎప్పుడు కూడా పంచాంగ ప్రణామే చేస్తారు, భగవంతుడి ముందైనా వైష్ణవుల ముందైనా కానీ. బట్ ప్రభుజీస్ మాత్రం దండవత్ చేసేస్తారు అనమాట. వైష్ణవులు కనిపించినా భగవంతుడి ముందు అయినా కానీ దండవత్ చేస్తారు. అదేంటంటే మన అహాన్నంతా పక్కన పెట్టి నేను మీరు చేస్తున్న సాధనకి నేను మీకు ప్రణమిల్లుతున్నాను అని చెప్పడం మాతాజీ. అది. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. అయితే ఇంకొక స్మాల్ డౌట్ మాతాజీ. యాక్చువల్ గా భగవద్గీత వినడం ఇదే ఫస్ట్ టైం. నేను దుర్గామాత భక్తురాలిని. యాక్చువల్ గా నాకు అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా ఉంది, అంటే చాలా మిరాకిల్స్ జరిగినాయి నాకు. కానీ కృష్ణుడు అంటే చిన్నప్పటి నుంచి అదొక అట్రాక్షన్, ప్రేమ అట్లా ఉంటది అనమాట. యాక్చువల్ గా అమ్మవారే నన్ను ఈ తోవలకు తీసుకొచ్చిందని నేను నమ్ముతున్నాను. ఇంకా మీరు దొరకడం యాజ్ ఎ గురువు, నేనేంటంటే నాకు ఒక దొరికిన ఫస్ట్ గురువుగా మిమ్మల్ని భావిస్తున్నానండి. సో మాతాజీ థ్యాంక్ యూ. కాదండి, ఇది జస్ట్ సేవగా చేస్తున్నాను. మీరు మనకు ఎవరు ప్రీచింగ్ ఎవరు చేసినా, ఏ కొత్త విషయం నేర్చుకున్నా, అది అమ్మైనా గానీ ఇంకెవరైనా గానీ గురువు స్థానమే మాతాజీ. సో అమ్మ కూడా గురువే, మీరు కూడా గురువే. భగవద్గీత చెప్తున్నప్పుడు మీరు కూడా గురువే మాతాజీ మాకు, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది థ్యాంక్ యూ. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే మాతాజీ. అయితే హైదరాబాద్ లో మన గెట్ టుగెదర్ ఉంది అంటున్నారు కదా. సో సర్టిఫికేట్ ఏంటంటే విన్నందుకు కాదు, అదొక ఏంటంటే అదొక మెమొరీ అనమాట. మరి ఆ రోజు వస్తేనే ఇస్తారా, లేకపోతే ఇంకే రోజైనా వచ్చి మేము కలెక్ట్ చేసుకోవచ్చా మాతాజీ టెంపుల్ కి? టెంపుల్ కా? మీకు ఆ రోజు రావడం కుదరదా? మీ తరపున ఇంకెవరైనా రాగలరా ఆ రోజు? యాక్చువల్ గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఇంకా ఆ రోజు మండే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ మండే అవుతుంది. ఈవినింగ్ అంటున్నారు కదా ప్రోగ్రామ్, సండే ఈవినింగ్ మండే కాదు, 17th సండే. యా 17th సండే. బట్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ నేను మండే రోజు ఇక్కడ రావడం కష్టం అవుతుంది. నేను ఫ్రమ్ గోదావరి కని రామగుండం నుంచి మాట్లాడుతున్నాను మాతాజీ. అవునా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మాకు మెడికల్ డిపార్ట్మెంట్ కొంచెం ఇక ఉంటది. అయితే అంటే ఇంకెప్పుడైనా వచ్చినా కలెక్ట్ చేసుకోవచ్చా అనేది నా డౌట్ అంతే. ఒకవేళ మీరు అలా కలెక్ట్ చేసుకుంటానంటే కనుక మీరు అసలు ఈ క్లాసెస్ ఎలా తెలిసాయి మీకు మాతాజీ? అజయ్ ప్రభు గ్రూప్ గ్రూప్ ఉంది మాతాజీ, గ్రూప్ ద్వారానే. నేను ఎప్పుడైనా మిస్ అయినా కూడా ఆ గ్రూప్ లింక్ మీరు రిషికేష్ ప్రభుజీని కలుస్తూ ఉంటారు కదా మరి మీరు? కలుస్తాను మాతాజీ. మీరు తెలుసు మాకు, తెలుసు కదా. ప్రభుజీకి ఇస్తాము మీ సర్టిఫికేట్, మీరు ప్రభుజీ నుండి కలెక్ట్ చేసుకోండి పోనీ, అట్లా అయినా పర్లేదు. ఓకే. అంటే నేను ప్రభుజీ వస్తూ ఉంటారు కాబట్టి మీ సర్టిఫికేట్ ప్రభుజీకి హ్యాండ్ ఓవర్ చేస్తాము. భువనేశ్వరి మాతాజీ మీ డీటెయిల్స్ ఒకసారి నాకు వాట్సాప్ లో పెట్టండి, మీకు ఏ పేరుతో కావాలో సర్టిఫికేట్ అని. నేను ఆ డీటెయిల్స్ తో సర్టిఫికేట్ తీసుకొని ప్రభుజీకి ఇస్తాను. రామగుండంకి వచ్చినప్పుడు అజయ్ ప్రభు కానీ ఎవరికి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయమంటారు, మీరు అక్కడ నుండి కలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ రోజు మీరు కిడ్స్ సమ్మర్ క్యాంప్ బ్యాచ్ కి వెళ్ళారట. మా గ్రాండ్ డాటర్ మిమ్మల్ని చూసింది ఇక్కడ క్లాస్ లో. ఈ రోజు ఎంత హ్యాపీ అంటే, అమ్మమ్మ నీ మ్యామ్ అని, మాతాజీని నేను చూశాను అని ఎంత హ్యాపీ అంటే. తర్వాత ఇప్పుడు తను చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఆ గెట్ టుగెదర్ కి.
Yes, yes, yes. మీకు మాకు ఒకేసారి పెడతారంట, మనందరం కలిసి వెళ్ళాలి. అవును. చూడు ఈ రోజు నేను కృష్ణయ్య బొట్టు పెట్టుకున్నాను. హరి ఆ? బోల్. అక్కడికి వచ్చి నేను ఇప్పుడు అక్కడ కొనుక్కోవాలి. ఎంత ఈగర్లీ వెయిటింగ్ అండి. 6.5 years అన్నమాట తనకి. వెరీ అసలు నైస్. ఎంత హ్యాపీ అంటే మీ ఏం పేరండి మాతాజీ పాప పేరు? దిత్య విద్య. ఓకే, మార్నింగ్ ఎదుష్ చూసాను విద్య. అవును, ఎదుష్ అందరినీ వీడియో ఆన్ చేసుకోమన్నారు అని చెప్పి అవును. రోజు ఆ కీర్తనలు పాడుతోంది. ఆ? ఈ రోజు ఏంటో స్టార్టింగ్ ప్రేయర్ అంటండి. గౌర గ- ఏదో స్టార్టింగ్ ప్రేయర్ అని చెప్పింది. అదేదో చదువుతోంది అనమాట. వాళ్ళ అమ్మ నేను ఎలా మిస్ అయ్యాను అని అడుగుతోంది. ఓకే. చాలా ఎంజాయ్ చేస్తోంది మాతాజీ. సో మేమందరం ఇప్పుడు చెప్పింది మనందరం కలిసి వెళ్తున్నాం మనం ఇస్కాన్కి. అది చాలా హ్యాపీ అనిపించింది. తను కూడా చాలా ఇదిగా ఇదవుతుంది. మిమ్మల్ని చూసి తను చాలా అనమాట, నీ మాతాజీ నాకు వచ్చారు ఈ రోజు క్లాస్ కి అని. అది హరే కృష్ణ. లేదుగా. థ్యాంక్ యూ మాతాజీ. రామలక్ష్మి మాతాజీ. జై శ్రీకృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు ఒక మాతాజీ అడిగారు కదా, నేను కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ మాతాజీ. 17వ తారీఖున నేను రాలేను. అందులో ఇస్కాన్ లో చేస్తున్న ఒక సేవ చేస్తున్న ఒక ఉమా మాతాజీ అని ఉన్నారు. ఆమె తీసుకోవచ్చా మాతాజీ నా బదులు? వచ్చి మీ పేరు చెప్పమని చెప్పండి. సర్టిఫికేట్ పైన మీ పేరు రాయించి మీ పేరు పిలవగానే మాతాజీ స్టేజ్ పైకి వచ్చి తీసుకోవచ్చు. నో ప్రాబ్లం. ఇంకొకటి మాతాజీ, మీ లాస్ట్ రోజు క్లాస్ అయిపోయినప్పుడు మేము అక్కడికి రాలేము కాబట్టి ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఇస్తారా ఆన్లైన్ లో? ఆన్లైన్ లోనా? యాక్చువల్ గా లాస్ట్ రోజు మ్యామ్, లాస్ట్ రోజు 14 18th చాప్టర్ చాలా పెద్దది కాబట్టి మనం మన సమయంలో చాప్టర్ గురించి డిస్కస్ చేయడానికి సరిపోయింది. మీరందరూ అలా కావాలి ఏదైనా సెషన్ అంటే ఫ్రైడే రోజు నేను ఈ ఫ్రైడే మనం 108 శ్లోకాస్ ఇంకా స్టార్ట్ చేయము అప్పుడే, ఎందుకంటే గెట్ టుగెదర్ అయ్యాక స్టార్ట్ చేస్తాం జనరల్ గా. సో ఫ్రైడే రోజు మనం ఒక చిన్న ఫీడ్బ్యాక్ సెషన్ లాగా పెట్టుకుందాము. మీరు ఏమైనా షేర్ చేస్తాను అంటే కనుక డెఫినెట్లీ మనం ఒక 1 hour అలా మీట్ అయ్యి మీరు షేర్ చేయొచ్చు మీ ఒపీనియన్స్. అలా పెట్టండి మాతాజీ, మాట్లాడదు. ఎందుకంటే మేము అక్కడికి రాము కాబట్టి మాకు అవకాశం ఉండదు. ఇక్కడైనా మేము ఎట్లా ఫీల్ అయ్యామన్నది, మేము ఎట్లా ఇన్ని రోజులు ఉన్నదన్నది తెలియాలి మీకు కూడా, మాకు కూడా అనమాట. మేమేమి నేర్చుకున్నాం అన్నది కూడా మీతో మేము షేర్ చేసుకోవాలి. ఒక్క అవకాశం అయితే ఇవ్వండి మాతాజీ, ఫ్రైడే అయినా. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. మాతాజీ బెంగళూరులో ఉంటాము, మరి మా సర్టిఫికేట్ ఎట్లాగా? మీరు ఎక్కడ ఉంటారు? బెంగళూరు మాతాజీ. బెంగళూరు. మీ తరపున ఎవరైనా వచ్చి తీసుకోగలనంటే తీసుకోవడము, లేదు ఎవరికైనా ఇవ్వమంటే ఇస్తాను, మీ తర్వాత కలెక్ట్ చేసుకుంటానంటే చేసుకోవడం తప్ప, అంటే ఈ 2 ఆప్షన్స్ తప్ప నా దగ్గర ఇంకేం లేవు మాతాజీ. అది చాలా మంది ఎవరైతే రాలేమంటున్నారో వాళ్ళ తరపున ఎవరినైనా పంపించండి అంటున్నా. మార్నింగ్ కూడా ఒక ప్రభు నాకు మెసేజ్ చేశారు, మాతాజీ నేను వేరే ఊరు వెళ్తున్నాను, మా తరపున మా నాన్నగారు వచ్చి తీసుకోవచ్చు అంటే తీసుకోమనండి, మీ పేరు చెప్పి రాయించి తీసుకోమనండి అని చెప్పాను. సో అలానే మీ తరపున ఎవరైనా తీసుకుంటారు ఇక్కడ అంటే కనుక నో ప్రాబ్లం, మీ పేరు రాయించి తీసుకోమనండి. మాతాజీ చిన్న రిక్వెస్ట్ మాతాజీ, వాట్సాప్ లో ఏదైనా పంపించడం వల్ల అయితే మేము ఇక్కడ తీసుకుంటాం. వాట్సాప్ లో అట్లా ఇవ్వట్లేదండి, ఎవరైతే వస్తున్నారో వాళ్ళకే ఇస్తున్నారు, డిజిటల్ గా ఇవ్వట్లేదు సర్టిఫికేట్. పోయినసారి ఆయన ప్రభుజీ ఇచ్చారు గంగపాలక, కానీ ఈసారి డిజిటల్ సర్టిఫికేట్స్ అయితే నాకు ఏం చెప్పలేదు. నేను మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి కనుక్కుంటాను నితాయ్ ప్రభుని, కనుక్కొని నేను క్లాస్ లో చెప్తాను. బట్ నాకైతే ఇప్పటిదాకా టెంపుల్ కి వచ్చిన వాళ్ళకే అని చెప్పారు. నేను మీ రిక్వెస్ట్ కూడా పెడతాను, కొంతమంది రాలేమంటున్నారు, మరి డిజిటల్ సర్టిఫికేట్స్ అన్న ఇవ్వడం కుదురుతుందా అని అడుగుతాను. ఏమంటారో అది మీకు కన్వే చేస్తాను రేపటి క్లాస్ లో. లేట్ అయినా పర్వాలేదు, అర్జెంట్ లేదు. కాకపోతే ఏంటంటే ఉంటే ఏంటంటే మనకి రికార్డ్ గా ఉంటుంది కదా. సరే మాతాజీ, నేను కనుక్కొని చెప్తాను. ఓకే, చేతులు పెరిగిపోతున్నాయి. 10 అయిపోయింది. షల్ వి టేక్ టుమారో? రేపు తీసుకుందాం ఆ క్వశ్చన్స్. 10 అయిపోయింది కాబట్టి నేను ఇంకా ఆపేస్తున్నాను, ఏమనుకోకండి. సో రేపటి రోజున మీ ప్రశ్నలు అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. రేపు మనము 17వ అధ్యాయం అనేది చర్చించుకోబోతున్నాము. సో మనకి ఇంకా 2 days మన సెషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. మనం ఈ తర్వాత క్లాసెస్ కూడా మీరు కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ధన్యవాద. విల్ మీట్ అగైన్ టుమారో సేమ్ టైం 8 PM. థ్యాంక్ యూ.